ఈస్ భాస్కర్ నాయక్. అసలు నా చరిత్ర ఏం తెలుసు నీకు? నెక్స్ట్ ఎమ్మెల్యే కావాలనా, ఎంపీ కావాలన్నా, లేకపోతే దానికంటే ఎక్కువ స్థాయిలో ఉండాలన్నా? దగ్గర 30-40 మంది యువకులను మీ వెనకాల చెప్పుకుంటున్నారు. ఎవరైనా దాడి చేస్తారని, లేకపోతే దేనికైనా దాడి చేస్తారనే ఆలోచన మనకి ఎప్పుడు. ఇప్పుడు మీరు సహాయం చేస్తున్నటువంటి ఈ డబ్బులన్నీ కూడా ఎట్లా సంపాదిస్తున్నారన్నా? సంపాదించడం అంటే రీసెంట్ గా మీ అన్నగారిని సర్పంచ్ గా గెలిపించారంట కదా, ఓటికి తెచ్చారన్నా మీరు? ప్రజల దగ్గరికి పో. ఎన్ని కబ్జా చేశారన్నా మీరు? ఆ కబ్జాలు అయితే నేను చేసిన. సరే, ఈ 2-3 సంవత్సరాలు భాస్కర్ నాయక్ అనే వ్యక్తి ఇంత పెద్ద స్థాయికి ఎదగడానికి గల కారణం ఏందన్నా? ఎవరు తెలియాలి అది. గత కొన్నేళ్ల కాలంలో మన తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ అన్ని కూడా మూతపడుతున్నాయి. దానికి కారణం ఏమైందన్న? బలమైన కారణం ఉంది. అది నేను చెప్తే అది వ్యతిరేకత అవుతుంది. ఇప్పుడు చెప్పాలి. ఎందుకంటే ఒక మీసో నడిపించిన వ్యక్తి కొన్ని కోట్లు సంపాదించి నియోజకవర్గంలో ఎందుకు ఓటేసి గెలిపించాలంటే మీరు ఏం చెప్తారన్నా? జరుపుల భాస్కర్ అనే మనిషికి నమ్మకూడదు. ఫస్ట్ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు అంటున్నారు వేరు, అనడం వేరు. నీకు శత్రువు చాలా బలంగా ఉన్నారు కదా. ఒక్కడే అన్న, మీ జీవితంలో మీరు తీసుకున్నటువంటి అతిపెద్ద రిస్క్ ఏందన్నా? అతిపెద్ద రిస్క్ అంటే అది ఇంతకుముందు మీరు ఏమన్నారంటే కుల రాజకీయ నాయకులు చేయొద్దు అన్నారు కదా. మరి జరుపుల భాస్కర్ నాయక్ వెనకాల డ్రైవర్లు కావచ్చు, పిఆర్ఓలు కావచ్చు, వెనకాల తిరిగినటువంటి అందరూ కూడా మీ కులానికి చెందినటువంటి వారు ఎందుకుంటున్నారన్న? ఇతర కులాల వాళ్ళు ఎందుకుంటలేరన్నా? అంటే మీకు తెలియకుండా మాట్లాడుతున్నా అనేది క్లియర్ గా అర్థమైపోయింది. మొత్తం చెప్పేది ఓపిక అనేది జనాలకుండా. ఒక రోజు భాస్కర్ నాయక్ బండారు బయటపడ్డ తర్వాత దళిత నాయకులు, హిందూ సంఘాలు భాస్కర్ నాయక్ వెనకాల ఉండడానికి ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. రాజ్యాంగం లేకపోతే మర్డర్లు చేస్తారు, హత్యలు చేస్తారు. తప్పులు అంటున్నారు. ఎలాంటి తప్పులు చేస్తారన్నా? సమస్యల పైన పోరాడడం తప్ప, అవినీతి జరుగుతున్నప్పుడు స్పందించడం తప్ప, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని నెరవేర్చకుండా నిమ్ముకు నిలిచినట్టు ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిలవేయడం తప్ప. కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చేసినటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా ఎవ్వరు చేయకపోగా మీరు కొంతమంది హాస్పిటల్ ప్రాణాలు కాపాడారు, రైతులకు బోర్లు వేయించారు, చాలా వరకు చాలా విధంగా మీరు హెల్ప్ చేసారు కదా. అవన్నిటి కూడా కొంతమంది చదివించుకోలేక చాలా మంది మీ పైన ఆరోపణలు చేస్తున్నారు. నీకు ఒక తెలియని విషయం ఏంటంటే శివ. అందరికీ నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు శివ తెలుగు పాలిటిక్స్. ఈ రోజు మన ముందున్నటువంటి వ్యక్తి ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి సామాన్యమైన జీవితం కొనసాగించి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు ఇవన్నిటిని ఎదిరించి ఈరోజు ఎవ్వరూ అందుకోలేని స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చాలా మందికి చాలా రకాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో విధాలుగా అందిస్తూ ఒక ప్రజానాయకుడిగా గుర్తింపు పొంది ఈరోజు చాలా సేవలో పాల్గొంటున్నారు. ముందుగా అన్నను ఒకసారి వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే శివ. అన్న ఎట్లున్నారు? బాగున్నాం. మొదటగా మీరు ఒక మీ సేవ నడిపిస్తూ ఒక సామాన్యమైన జీవితం కొనసాగిస్తూ ఈరోజు ఎవ్వరు అందుకోని స్థాయిలో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మినిస్టర్లతో సంబంధాలు పెట్టుకొని చాలా తక్కువ సమయంలో చాలా ఎత్తుకు ఎదిగిన వ్యక్తి మీరు. ఆ ఎదిగిన క్రమంలో ఎన్నో బాధలు పడి ఉంటారు, ఎన్నో నిందలు మీరు మోసుంటారు. అవన్నీ పక్కకు పెట్టి ఈరోజు నా ప్రజలు, నా నియోజకవర్గం అని చెప్పేసి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వీటన్నిటికీ కారణం ఏందన్నా? ఏం ఆశించి మీరు చేస్తున్నారు ఇవన్నీ? ఇప్పుడు మొదటగా మీరు చెప్పిన విషయంలో శివ, ఎవ్వరు అందుకోలేని స్థాయి అంటే అది అంబానీ స్థాయి. అంబానీ సార్ స్థాయి అంటాం. ఆ స్థాయిలో మనం లేము. ఒక 200 కోట్లు అంటారు, 100 కోట్లు మినిమం. మనం 1 కోటి రూపాయలు కూడా స్థాయిలో లేము. అంటే మీరు బయట అవి చూసి అందరు 100 కోట్లు, మనం తిరిగే విధానం, వేసుకునే డ్రెస్సు, తీసుకోపోయే కార్లను చూసి 100 కోట్లు ఉన్నాయో, సంపాదించిండేమో, ఎవరి నెత్తి మీద చేయి వేసిండేమో, అందుకోలేని స్థాయిలో పోయిండేమో అనుకుంటారు. అందుకోలేని స్థాయిలో పోతే సొంత ఊరికి వచ్చి సేవలు చేయడు. బయటనే ఉంటాడు, బయటనే విల్లులు కొంటాడు, ల్యాండ్లు కొంటాడు, ఆడ 100 ఎకరాలు, ఈడ 100 ఎకరాలు కొంటారు. ఊరికి వచ్చి సేవ చేయరు. 100 కోట్లు, 100 ఎకరాలు ఇవన్నీ లేవంటారా?
ఇప్పుడు మనం ఉన్నాయని చెప్పకూడదు, లేవని చెప్పకూడదు. ఏదైనా కర్మ సిద్ధాంతం, మనం తప్పు చేయకూడదు. ఇంకొకటి ఏదో మీ సేవ నడుపుకుంటూ వచ్చినన్నారు కదా, మనం ఏదో కరోనా టైంలో అక్కడ ఉన్నాము. ఇంకా అది ఏది కాలవ్యాపనం జరిగినప్పుడు ఆడ ఒక బాలన్న దాంట్లో అక్కడ కూర్చోవడం జరిగింది. దానికి మనకు సంబంధం లేదు. ఇక కరోనా టైంలో అక్కడ ఉండాల్సి వచ్చింది కాబట్టి మనకు సంబంధం లేని విషయం అది. ఇంకా అందరికి మనకు వచ్చిన నాలెడ్జ్ 10 మందికి హెల్ప్ చేసుకుంటా, మీ బోయినపల్లిలో కూడా ఎంతో మందికి నేను హెల్ప్ చేసి ఉంటా. మనం హెల్ప్ చేసి చెప్పినాం అనుకునే స్థాయి మనది కాదు. అందుకోలేని స్థాయి అంటే మనిషికి విలువ ఇచ్చే స్థాయిలో నేను ఉన్నా. అందరూ భ్రమపడి వాళ్ళంతకు వాళ్ళే భ్రమపడతారు. ఎందుకంటే వాళ్ళకి విలువ ఇచ్చే గుణం ఎవరి దగ్గర లేదు. మనం ఎవరికైనా విలువ ఇస్తాం. ఇప్పుడు నువ్వు చిన్నోనివి పెద్దోనివి, మనం ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ఏదో టీవీ పెద్ద వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. మనం విలువ ఇస్తే చిన్నోనికైనా ఇవ్వచ్చు, పెద్దోనికైనా ఇవ్వచ్చు. అన్న ఇప్పుడు ఈ సేవా కార్యక్రమంలో రైతులకి బోర్లు కానివ్వండి, క్రీడాకారులను ప్రోత్సహించడం కానివ్వండి, అనారోగ్యంతో బాధపడిన వాళ్ళకి హాస్పిటల్లో ఉన్నారు, స్వయంగా మీరే వెళ్ళి లక్షలుగా మీరు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకి నా కుటుంబ సభ్యులు అని చెప్పేసి మీరు చాలా డబ్బులు ఇస్తున్నారు కదా, ఆ డబ్బు మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందన్న? ఇప్పటి వరకు నేను పెట్టింది అయితే ఒక 5-6 లక్షలు ఉంటుంది. ఈ 5-6 లక్షల హెల్ప్కే వాళ్ళు 100 కోట్లు అనుకుంటున్నారు అంటే అలా నమ్మరు కదా. ఇంకా పబ్లిక్ నమ్మర్ అన్నప్పుడు మనం పబ్లిక్ చచ్చిపోతేనే నమ్ముతారు. మరి మనం చచ్చిపోవాలా? పబ్లిక్ కోసం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పబ్లిక్ నమ్మాలంటే ఈ తప్పు చేయలేదు, చనిపోయిండు అంటే చనిపోవాలా? హెల్ప్ చేయాలి కదా. ఈ పబ్లిక్ 100 అనుకుంటారు. అంటే మీరు ఈ పబ్లిక్ నుంచి ఏం ఆశించి ఈ సహాయం చేస్తున్నారన్నా? ఈ సహాయం అనేది ఎమ్మెల్యే కావాలనా, ఎంపీ కావాలనా, లేకపోతే దానికంటే ఎక్కువ స్థాయిలో ఉండాలనా? ఇప్పుడు మనం ఆశించేది అనేది ఏది ఉండదు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆశిస్తే ఒక్క ఓటు ఆశిస్తామేమో, కానీ ఈ సేవా కార్యక్రమాలు ఎలక్షన్ టైంలో చేస్తే ఒప్పుకోరు. ఈ స్వచ్ఛతంగా సేవ చేసుకుంటా పోదాం, మనోడు ఉన్నాడు అనే వాళ్ళ నాడి, వాళ్ళ రక్తం, వాళ్ళు మనం అనుకోవాలి. మనోడు, మన మండలమోడు, మన ఊరోడు, మన జడ్చలోడు అనుకోవాలంటే మనం సేవ చేయాలి. సేవ చేసుకుంటా, మంచి చేసుకుంటా ముందరికి వెళ్ళిపోవాలి. అన్న ఇంకో విషయము, ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిందే. 10-15 కార్లు మీ వెనకాల పెట్టుకొని దగ్గర 30-40 మంది యువకులను మీ వెనకాల తిప్పుకుంటున్నారు. ఎవరైనా దాడి చేస్తారా లేకపోతే దేనికన్నా అంతమంది మీ వెనకాల రావడానికి గల కారణం? ఎవరైనా దాడి చేస్తారనే ఆలోచన మనకి ఎప్పుడు రాదు శివ. అది అంత భయపడి అయితే మనం లేము. అంటే పిల్లలు అన్న నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే మాకు చెప్పు, మనం కలుద్దాం, ఛాయ్ తాగుదాం అనే మూమెంట్లో వాళ్ళు ఛాయ్ తాగడానికి వచ్చే పిల్లలు అట్లే ఏదైనా సేవ చేసేటప్పుడు వెనక వచ్చి వస్తారు. మనం ఏదో టీంలు ఏర్పడి సేవ చేసి గుంపులుగా పోయి భయపడ్డాలు అవన్నీ మనకు తెలియవు. మీ రోజువారీ ఇన్కమ్ ఎంత వస్తుందన్నా? మీరు చేసే బిజినెస్ ఏంది, వ్యాపారాలు ఏంటివి, డబ్బులు ఎట్లా సంపాదిస్తున్నారు? కబ్జాలు చేయలేదు అంటున్నారు, ఏదో తప్పుదారిన పోలేదు అంటున్నారు. సేవా కార్యక్రమాలు చేయడానికి కొన్ని బిజినెస్లు ఉండాలి, లేదా కొన్ని వ్యాపారాలు ఉండాలి. రోజువారీ ఇన్కమ్ వస్తుంటే అందులో నుంచి కొన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఉపయోగిస్తారు చాలా మంది. ఇన్ని లక్షలు ఎట్లా సాధ్యమవుతుందన్న మీకు? ఇప్పటి వరకు నేను చేసిన హెల్ప్లల్లా ఒక 6-7 లక్షలు పోయి ఉంటాయి. మిడ్జిల్లో మనం ఒక ప్లాట్ అమ్మినాం మెయిన్ రోడ్ మీద. నమ్ముతారా అన్న ప్రజలు నమ్మడం అనేది మనం తప్పు చేసుకుంటూ ఉంటాం. రాజ్యాంగం ప్రకారం బయట తప్పు చేయకూడదు. ప్రజలు నమ్మాలని చెప్పి మనం అన్ని బట్టలు ఇప్పి బయట కూర్చోకూడదు. మనం కూర్చుంటే వీడు మంచోడు వాళ్ళు అనుకునేట్టు మనం బయట తయారవ్వాలంటే పక్కన వాడు చూసి నవ్వుతాడు. సో ప్రజలకు మనం ఆన్సరించుకుంటూ ఇప్పుడు సేవ చేస్తున్న అంత మాత్రాన 100 కోట్లు ఉన్నాయి, మోసం చేస్తున్నాడు, బయట ఎవరినో చేయి పెడుతున్నాడు అని అనుకుంటే వాళ్ళ తప్పది. రేపటి నాడు వాళ్ళు మన పక్కన వచ్చి ఛాయ్ తాగాలంటే అదృష్టం అనుకుంటది. సేవ చేయాలంటే 1 కోటి రూపాయలు ఉండాలి. ఇప్పుడు నీకు 10 ఎకరాలు ఉంటే ఒక గుంట కూడా పక్కన లోపల రానియవు. అలాంటప్పుడు నాకు ఒక 10 ఎకరాలు ఉంటే మినిమం ఎకరా కూడా వానికి కౌలు ఇచ్చేస్తాను నేను. 1 ఎకరా ఉంటే కూడా గుంట అమ్మైనా వానికి హెల్ప్ చేస్తాను. ఎట్లా వస్తుంది అన్న? రోజు కాన్వాయ్లకి డీజిల్ కి కానీ వెనకాల వస్తున్నటువంటి వ్యక్తులకి ఖర్చులు కానీ మీ ఖర్చులు కానీ ఇప్పుడు మీరు సహాయం చేస్తున్నటువంటి ఈ డబ్బులన్నీ కూడా ఎట్లా సంపాదిస్తున్నారన్న? ఇప్పుడు సంపాదించడం అంటే ఒక కాంట్రాక్టర్ ఫీల్డ్ లో ఉన్నాం, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నాం. 1 లక్ష రూపాయలు వస్తే 30,000 ఖర్చు పెడుతున్నాం. ఏదైనా ఒక 5 రోజుకు 1 లక్ష రూపాయలు వస్తాయి. రోజుకు కాదు, నెలకు కాంట్రాక్టర్ ఫీల్డ్ అన్నప్పుడు రోజుకో, వారానికో, 10 రోజులకో, నెల రోజులకో ఏదో బిజినెస్ అవన్నీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి కదా. లీగల్ గా ఏదైనా ప్రతి దానికి మనం లీగల్ గానే ఉంటాం. వచ్చిన దాంట్లో కూడబెట్టుకొని చచ్చిపోయే బదులు సేవ చేసుకుంటే మన 10 మంది మన వెంబడి వస్తారు. ఆ నినాదంతోనే ముందరికి వచ్చిన. మీరు చాలా కొన్ని ఊర్లలో అంబేద్కర్ విగ్రహాలు కావచ్చు, ఛత్రపతి శివాజీ విగ్రహాలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు కట్టిస్తా అని చెప్పేసి బలంగా మీరు ముందుకు వచ్చి కొన్ని దగ్గర మీరు అంటున్నారు అన్న 5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెట్టినారని చెప్పేసి. ఈ దేవాలయాలు కట్టేయడానికి, అంబేద్కర్ విగ్రహాలు ఇప్పించడానికి, శివాజీ విగ్రహాలు ఇప్పించడానికి మీకున్నటువంటి
ఇన్కమ్ మీరు ఏదైతే ₹1,00,000 అంటున్నారో ఆ ₹1,00,000 ఇవన్నీ సాధ్యమైతే అన్న? ఇప్పుడు ఎంత 325 రోజులు ఉంటాయి సంవత్సరానికి. సపోజ్ నేను సంవత్సరంలో ₹1,00,00,000 సంపాదించిన అనుకో, ఓ 50 లక్షలు ఖర్చు చేయడంలో తప్పేముంది? లేదు. మీరైతే ఖర్చు పెట్టలేరు అనుకో, నేను ఖర్చు పెడతా, నాకు జనాలు కావాలి. జనాలు చనిపోయినాక పోయి ఫోటోకి దండ వేసి ఓ ₹10 ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు. బతుకున్నప్పుడే నేను సాయం చేసుకోవాలి. ఆ ₹1,00,00,000 ఎట్లా సంపాదిస్తున్నాం అనేది జనాలకు ఆన్సర్ ఇచ్చుకుంటే బతుకుతా నేను. అది నా దగ్గర ఉంది. ఇప్పుడు పోయిన ఎమ్మెల్యేలు అందరూ 40-50 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు అని 10 మంది అందరూ చెప్తారు. ఎందుకు పంచినప్పుడు మీరు తీసుకోలేదా ఓటుకు? ఇప్పుడు నేను ఎవరికి పంచను, ఓటుకు డబ్బులు ఇయ్యను. ఆ రాజకీయం చదువుకున్న రాజకీయం చేస్తే ఎట్లుంటది అనేది మనం నిరూపిద్దాం. డబ్బు లేని రాజకీయం ఎట్లుంటది అనేది కూడా నిరూపించినాకనే బయటకు వద్దాం. అందరు డబ్బులు ఉంటేనే మనిషి అనుకుంటారు కదా. ఇట్లాంటి రాజకీయంలో ఇప్పుడు ఎమ్మెల్యే కావాలన్నా ఎంపీ కావాలన్నా డబ్బు లేకుండా సాధ్యం అవుతుంది అంటారా అన్న గెలవడం? సాధ్యమవుతుందో కాదో ఒక చదువుకున్నవాడు ఈసారి ప్రూవ్ చేస్తాడు. ప్రయత్నం చేసి ఓడిపోయినా పర్లేదు, ప్రయత్నం మాత్రం గట్టిగా చేద్దాం. అంటే ఓడిపోతారు నమ్ముతున్నారా అన్న మీరు? ఖచ్చితంగా ఓడిపోతాను నమ్మను నేను, కానీ ఓటములు సహజం. అది గెలవడానికి కదా ప్రయత్నించేది. గెలవాలి, ప్రజాసేవలు చేయాలనే ఉద్దేశంతోనే కదా మన ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ గెలిస్తే మనం ఇంకా ఎన్నో బలమైన సేవలు చేయాలి, సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటారు. కానీ గెలవడానికి వస్తే ఎలక్షన్ టైంలో మీరు అనుకున్నట్టు ఒక 40 కోట్లు ఉన్నాయి అనుకో, ఓటుకు 4,000, 5,000 పంచుతారంట కదా ఎమ్మెల్యేలు. మాకు తెలియని విషయం అది. నేనైతే చూడలే. మా ఊర్లో ఓటుకు 500, ₹1,000 పంచుతారని విన్నాము. నా రీసెంట్ గా మీ అన్నగారిని మీ తండా ఉందో సర్పంచ్ గా గెలిపించారంట కదా, ఓటుకి ఎంత ఇచ్చారన్న మీరు? నేను ఓటుకి ఎవరికి ₹1 ఇవ్వలేదు. నమ్ముతారా అన్న ప్రజలు? ప్రజల దగ్గరికే పో. అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నా ఓటుకి ఎంత ఇచ్చారని చెప్పేసి ఎందుకు అంటున్నానంటే, గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. వాళ్ళు పబ్లిక్ ని ఎట్లా చేసారు అన్న అంటే మద్యానికి బానిసలు చేసారు, ఓటుకు నోటు అమ్ముకునేటట్టు చేసారు. మరి ఇప్పుడు మీరు మీ స్వచ్ఛందంగా వస్తా, నేను ఎమ్మెల్యేని అవుతాను, ఎంపీ అవుతాను అని చెప్పేసి మీరు అంటున్నారు కదా సేవలు చేయడానికి, డబ్బు లేకుండా సాధ్యం అవుతుందా అన్న? డబ్బు లేకుండా సాధ్యం అవుతుంది, కాకపోతే కొంచెం మొదటి దశలో పెట్టుకోవాలి. ఇది నామినేషన్ అయ్యే ఖర్చు 100 కోట్లన్నా కావాల్సి ఉంటుంది కదన్నా. సుమారు 100 కోట్లు అంటే ఇప్పుడు నీ దగ్గర తెలంగాణలో, అందులో జడ్చర్ల నియోజకవర్గం, ఇప్పుడు సుమారుగా 100 కోట్లు అంటున్నావు అంటే ఇప్పుడు నీలాంటి వాళ్ళ దగ్గర 500 కోట్లు ఉండాలి. మరి ఉన్నాయా నీ దగ్గర? మేమేదో చిన్న సుమారుగా అంటున్నావు కదా, 100 కోట్లు నీ దగ్గర ఉండి ఉంటాయి కదా. ఆ స్థాయి వేరన్న. మీరు బిజినెస్ చేసుకుంటూ ఎన్నో వ్యాపారాలు చేసుకుంటూ ప్రజాసేవలు చేస్తున్నారు కదా, ఇదంతా డబ్బు వస్తుంది కాబట్టి ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే భాస్కర్ నాయక్ అనే వ్యక్తి గతంలో ఇట్లా ఉండే, ఇప్పుడు 100-200 కోట్లు సంపాదించి ఇవన్నీ 100-200 కోట్లు ఉంటే మిర్జిల్లో ఉన్న కబ్జా చేశారన్న మీరు? నేను ఇప్పుడు వరకు చేసిన కబ్జాలు అయితే సేవలు చేసి ఒక 20 మంది దాకా మనసు గెలుచుకొని ఉంటా. ఆ కబ్జాలు అయితే నేను చేసిన. ఈ రోడ్డు భూమి కబ్జాలు, ఒక అన్నంలో మట్టి పోయడాలు, ఒకరి మీద చెడు చెప్పడాలు, ఒకరి మీద అటాక్ చేయించుకోవడాలు, ఇలాంటివి అయితే మనకు లేవు. మాకు సంబంధించింది ఇంతే, కర్మ సిద్ధాంతం. సరే, 2-3 సంవత్సరాలలో భాస్కర్ నాయక్ అనే వ్యక్తి ఇంత పెద్ద స్థాయికి ఎదగడానికి గల కారణం ఏందన్నా? కారణం ఏంటంటే స్కూల్లో మనం జాయిన్ అయినప్పుడు 10వ తరగతి పాస్ అవ్వాలనుకుంటాం. ఇప్పుడు పేదోడు కూడా పాస్ అవ్వచ్చు. పేదోడు ఫస్ట్ ర్యాంక్ వస్తే వాళ్ళు తిడతారా, కొట్టి చంపేస్తారా? అంటే డబ్బులు ఉన్నోడే పాస్ అయితే మెచ్చుకుంటారా? పేదోడు పాస్ అయితే స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ అని బోర్డు వేయరా? వస్తాడు, పేదోడు కూడా ఫస్ట్ ర్యాంక్ వస్తాడు. ఫస్ట్ ర్యాంక్ వచ్చినంత మాత్రం వీడు చిట్టి కొట్టిండు, డబ్బులు ఇచ్చి రాసిండు, దొంగతనం చేసి రాసిండు అంటారా? ఎవరు తెలియాలి. అది ఆ సేవ చేయాలనే స్వచ్ఛమైన గుణం ఉంటే అది రాజకీయం ఏంది, మినిస్టర్ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ స్వచ్ఛమైన గుణం ఉండాలి. ఇప్పుడు మీరు 10th ఏదో పాస్ గురించి మాట్లాడారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. గత కొన్నేళ్ల కాలంలో మన తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ అన్ని కూడా మూతపడుతున్నాయి. దానికి కారణం ఏమైందంట? దాని కారణం నేను ఇప్పుడు చెప్తే అది వ్యతిరేక అవుతుంది, నేను ఇప్పుడు చెప్పలేను అది. కానీ ఇప్పుడు ఇంత ప్రశ్నించే బదులు, సేవ చేస్తున్నావు, రోడ్డు మీదకి వస్తున్నావు అనే బదులు, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఒక 10 మంది కలిసి జడ్జిల కాన్స్టిట్యున్సీ మొత్తం మినీ గురుకులాలు, గవర్నమెంట్ స్కూల్స్, హాస్టల్స్, డార్మెటరీస్ ఇవి చూసి మూతపడిపోతున్నాయి. దానికి కారణం ఏంటంటున్నారు? మూతపడిపోయిన దాని మీద కారణం నాకు బలమైన కారణం ఉంది. అది నేను చెప్తే అది వ్యతిరేకత అవుతుంది. ఇప్పుడు చెప్పాను, అది టైం వస్తుంది. అంటే పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది మీకు వివరిస్తాను నేను. అయితే కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీలు ఇచ్చింది కదా, ఆ ఉచిత హామీలకు అలవాటు పడ్డ ప్రజలు గవర్నమెంట్ స్కూళ్ళలో అన్ని ఉచితంగా ఇస్తారు కదన్నా, వాటికి ఎందుకు అలవాటు పడలేకపోతున్నారు? నేను ఇప్పుడు స్కూల్ మూతపడిపోవడానికి కారణం నేను ఇప్పుడు చెప్పను. అది నా దగ్గర బలమైన కారణం ఉంది. ఒక చదువుకున్నోడు రాజకీయం చేస్తే ఎట్లుంటుందో అది నేను చేసి చూపించినప్పుడు అప్పుడు అందరూ ఒక 3 లక్షల మంది జనాభాను, గవర్నమెంట్లో ఒక సగభాగం జనాభాను అది గుర్తిస్తారు. నేను మిమ్మల్ని ఏమడిగినా ఈ ఇంటర్వ్యూలు చేయడము, అది చేయడం పక్కకు పెడితే, జడ్చర్ల కాన్స్టిట్యున్సీలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్, మినీ గురుకులాలు అవి చూడండి. ఫస్ట్ పిల్లలు అసలు వారం రోజులు స్నానం చేయట్లేదు, నీళ్ళు లేవు,
డ్రైనేజ్ వాసన వస్తుంది, అన్నం తినేటప్పుడు తినట్లేరు, టీసీలు తీసుకొని వెళ్ళిపోతున్నారు, ఇంటికి పోయి పని చేస్తున్నారు. అంటే ఇవి కనబడతలేవా? ఇప్పుడు ఎవరో ఒక రోడ్డు మీద వచ్చి ఇక్కడ ఇను బ్రదర్ శివ ఇక్కడ ఇను అంటే ఇప్పుడు ఎవరో ఒక మనిషి వచ్చిండు, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు, ఇంటర్వ్యూ చేద్దామని ఈ ఆలోచన బదులు మినీ గురుకులాలు వారం రోజులు స్నానం చేస్తలేరు, అన్నం తినేటప్పుడు డ్రైనేజ్ వాసన వస్తుంది. అంటే ఇది కనబడతలేదా? సరే ఎమ్మెల్యేలకు పెద్దలకు కనబడకపోతే మీరైనా అది చెప్పొచ్చు కదా. ఇప్పుడు మేమైతే ఇప్పుడు బయటకు వచ్చినాం, కనీసం ఈ దృష్టిలో తీసుకోవాలి. ఎన్ని గురుకులాలు ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, అవి మీద పోవచ్చు కదా. ఈ సమస్యలు కావా? డార్మెంటర్లు పని చేయక అన్ని నిద్రపోతలేరు పిల్లలు, స్కూల్స్ లో వాటర్ లేక స్నానాలు చేయట్లేరు, అన్నం తినట్లేరు, టీసీలు తీసుకొని పోతున్నట్టు. నేటి యువత దేశానికి ఆదర్శం అంటారు కదా, ఇవన్నీ ఉత్తి కథలా? అంటే పేపర్ స్టేట్మెంట్ రాసి ఫోటో పెట్టుకుంటే అయిపోతుందా? ఇదా మీకు తెలిసింది? అంటే మీకు కాదు, ఎవరైనా మీడియా అయినా కానీ ఇదేనా మీకు తెలిసింది? ఎవరో ఒకరు వస్తే ఇంటర్వ్యూ చేయడం ఓకే చేయండి, మంచితనం ఏంటి, మన సమాజానికి ఏమిస్తున్నాం? మీరు ప్రజాసేవలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని హైప్ చేసేది కూడా ఈ సోషల్ మీడియానే కదన్నా. సోషల్ మీడియా తప్పు పడుతున్నారు మీరు? నేను సోషల్ మీడియాని తప్పు పెట్టాను, నన్ను హైప్ చేయమని నేను అడగట్లేను, నాది ఇన్స్టాల్ వాడండి, నాది చూడండి అని నేను అడగట్లేను. నాకేం అవసరం, ఇవన్నీ అవసరం లేదు నాకు. నేను చేసే సేవ జనాలకు వెళ్ళాలి. ఇప్పుడు వీడియో నేను ఇప్పుడు హెల్ప్ చేసిన హాస్పిటల్లో, దానికి వీడియోకి నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఎందుకంటే పిల్లలు సరే పెడదామన్నా ఇన్ని సేవలు చేస్తున్నాం కదా, పెడితే బాగుంటుంది అందరితో పాటు అంటే సరే పెట్టుకుంటున్నాం. కానీ సేవ చేయడానికి, వీడియో చేయడానికి సేవ చేస్తారా? అలాంటి నీచమైన గుణం ఉండి వీడియో కోసం సేవలు చేసే వాళ్ళు అన్నం తిని పడుకునేటప్పుడు కూడా వాళ్ళకి నిద్ర ఎట్లా వస్తుంది అనేది ఆ భగవంతునికి తెలుసు. సో నేను మీకు ఏమంటున్నా అంటే, ఇప్పుడు నువ్వే ఉన్నావు, ఎందుకో 10 గురుకులకు పోయి ఇగో ఎమ్మెల్యే సార్కి చెప్పు, పెద్ద మనుషులకు చెప్పు, ఈ గురుకుల్లో వాటర్ లేదు, పిల్లలు నిద్రపోవట్లేరు అని చెప్పు. అది లేదా మీ దగ్గర? కేసులు పెడతారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, మా ఎమ్మెల్యే నిలదీస్తున్నారు అని చెప్పేసి మీడియా రిపోర్టర్లను కానీ, కొంతమంది రాజకీయ యువ నాయకులను కానీ, విద్యార్థులను కానీ వాళ్ళపైన కేసులు పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు. అంటే దేనికోసం పెడతారు? ప్రశ్నిస్తున్నారు కదా తెలంగాణ ప్రభుత్వాన్ని. తెలంగాణ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? ఇప్పుడు మరి నేను 5-6 సేవలు చేస్తే 100 కోట్లు ఉన్నాయి, 200 కోట్లు ఉన్నాయి, బాగా అడిగిడ మస్తు బిజినెస్ చేస్తుండే, ఇది చేస్తుండే, ఇవన్నీ అనుకుంటారు. వాళ్ళు అనుకునేటో అనుకుంటారు. మనం చేసుకుంటే పని నీతి నిజాయితీగా, గుండెల కల్మషం లేకుండా, మన మనసుల పారే రక్తం కూడా స్వచ్ఛంగా ఉండాలి. ఆ స్వచ్ఛంగా ఉండేటట్టు ఉండాలి మన బతుకు. అంటే మన కల్మషం లేకుండా పోవాలి. ఇప్పుడు ఆయన భయపెడుతుందని చెప్పి నువ్వు వెనక్కి పోతే ఇప్పుడు మళ్ళీ నువ్వు రోడ్డు మీద వచ్చేది ఎందుకు? ఇప్పుడు ఆయన భయపెడుతున్నాడని నువ్వు రోడ్డు మీదకి వస్తున్నావు కదా, మరి ఇప్పుడు ఈడ వస్తున్నప్పుడు ఆడికి ఎందుకు పోలేవు? గురుకులకు పో, రేపటి నుంచి ఏదైనా 5 గురుకులాలు చూస్ చేసుకొని పో, వాళ్ళ పరిస్థితులు చూడు. ఇవి చూస్తే కదా కన్నీళ్ళు వచ్చేది. దేశ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు అంటారు కదా, పిల్లలను నాశనం చేయాలి, రోడ్డు మీద రాజకీయాలు చేయాలి, ఇదా జీవితం. సో 100 రకాలు ఉంటాయి శివ. అవన్నీ మనం మాట్లాడుకొని ఆవేశంగా పోయి పోలేదు. నేను ఒక చదువుకున్నోడు రాజకీయం చేస్తే ఎట్లుంటుంది, సేవ చేస్తే ఎట్లుంటుంది, మానవ జీవితం ఒక నడవడికి ఎట్లుంటుందో నేను చేసి చూపిస్తాను. రానున్న రోజుల్లో జర్పుల భాస్కర్ నాయక్ గారి ప్రణాళిక ఎట్లుంటుంది? ప్రణాళిక ఏముండదు బ్రదర్, జనాల నాడి మొత్తం నాకు అర్థమైపోయింది. కొంచెం ఒక తెల్ల షర్ట్ వేసుకుంటే బురదేస్తారు, ఏదేదో ఊహించుకుంటారు, మన గురించి పెద్దోళ్ళకి తప్పు చెప్తారు, వెనుక ఉన్నతోనే వెనుపోటు ఓడిపిస్తారు. ఇవన్నిటి నేను ఒక హై హెచ్డి క్వాలిటీ ఉంటుంది నా మైండ్లో, నా న్యూరాన్లో నేను ఆలోచించే విధానం. 100 కోట్లు ఉన్నోని కన్నా 2 కాళ్ళు ఉంటాయి, 1,00,000 కోట్లు ఉన్నోని 2 కాళ్ళు ఉంటాయి, ఏం లేనోని కూడా 2 కాళ్ళు ఉంటాయి. సో నా నిర్ణయం నాకు గట్టిగా ఉంది. వీళ్ళు నేను ఎన్ని అబద్ధాలు చేసి జనాలను మోసం చేస్తున్నారు, చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు నువ్వు రాజకీయం అన్నావు కాబట్టి, ఇప్పుడు నేను ఒక బంజారా బిడ్డ, ఎలక్షన్ గెలిచే వరకు నా వెంబడి ఈ బంజారాలు ఉంటారు, గెలిచినాక వాళ్ళు ఉండట్లేరు ఇప్పుడు బయట. ఇప్పుడు నేను ఒక రెడ్డి, భాస్కర్ రెడ్డి అనుకో, నేను ఎలక్షన్లో మా వాళ్ళని రెడ్డిస్ని తిప్పుకున్నా, ఎలక్షన్ గెలిచిన ఎమ్మెల్యే అయిపోయినా అనుకో, మళ్ళీ నాతో తిరిగిన వాళ్ళు కనబడతలేరు నా వెంబడి. ఈ విధంగా ఉంది రాజకీయం. కాబట్టి ఇవన్నీ మనకొద్దు, కుల రాజకీయాలు వద్దు. మానవ జీవితం ఒకటే కులం. కాబట్టి నేను చదువుకున్న అయితే ఏదైతే చదువు ఉందో, రాజకీయం ఏదైతే నేర్చుకున్నానో, రాజ్యాంగం ఏదైతే నాకు మార్గం చూపించిందో దాని ప్రకారం వెళ్తా. ఇప్పుడు ఊరోళ్ళకి కొందరు తెలియకపోవచ్చు, మనం ఏదైనా కార్లో వెళ్తే అబ్బాయి పెద్దోడు అనుకుంటారు. నేను మట్టి మీద కూర్చొని కూడా తింటా, లేకపోతే నిలబడి తింటా. నా నిర్ణయాలన్నీ వేరే ఉంటాయి. మాట్లాడితే నమ్మరు కాబట్టి పని చేసుకుంటే వెళ్ళిపోవడమే ఉత్తమమైన మార్గం. మీకు చేవల్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ గానీ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గానీ, తమిళనాడు సీఎం విజయ్ దళపతి, వీళ్ళతో మీకు సంబంధం ఏంటన్నా? మీకు చెప్పినట్టు ఇప్పుడు నువ్వు ఏదో ఊహల్లో మాట భ్రమపడి ఏదో చెప్తే విని ఉంటావు కానీ భ్రమ కాదన్నా, ప్రజలు బలంగా నమ్ముతున్నారు అవన్నీ కూడా. ఎందుకంటే ఒక మీసో నడిపించిన వ్యక్తి కొన్ని కోట్లు సంపాదించి వీళ్ళందరితో సంబంధాలు పెట్టుకొని డబ్బు సంపాదించిండు. దీన్ని మీరేమంటారు అన్న? ఇప్పుడు నువ్వు ఆకలి అయింది, ఏదైనా అన్నం తెచ్చుకొని అన్నం తిన్నావు,
బయట షాప్ పోయి కిరాణం పోయి రైస్ తీసుకొని వచ్చి ఇంట్లో వండుకొని అన్నం తిన్నాం. అది తప్పు అవుతుందా? కాదు. ఎందుకు తప్పు కాదు అది? మనం ఆకలేదు కాబట్టి తింటున్నాం. ఇప్పుడు మనిషి తెలివి ఉన్నప్పుడు ఒక పని చేసుకొని సంపాదించుకుంటే తప్పు అవుతుందా? సార్ మీరు ఎన్ని సంవత్సరాలు బయటకు వెళ్ళారన్న? ఎన్ని సంవత్సరాలు మిర్జిల్ మండలం నుంచి బయటకి ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు? ఎన్ని సంవత్సరాలు ఉండన్న అసలు నా చరిత్ర ఏం తెలుసు నీకు? నేను ఏం చదివినా, ఏం కష్టపడ్డా, నా వల్ల ఎంతమందికి జీవిత ఉపాధి కలిగింది, ఎంతమందికి నేను జీవితం ఇచ్చినా, ఏం చదువుకున్నా నేను వివరించే రోజు ఇప్పటి వరకు నాకే 30 మంది భాస్కర్ నాయక్ పబ్లిక్ తెలవాలి కదా. ఇప్పుడు నాకు ఇప్పటి వరకు ఎంతమంది డ్రైవర్లు మారి ఉంటారు నీకు నీ దృష్టిలో? 2019 నుంచి 7 సంవత్సరాలు ఎంతమంది మారి ఉంటారు? 10-15 మంది మారి ఉంటారు. నా స్కూల్ చరిత్ర నుంచి కనుక్కో. నాకు బట్టలు కార్లు పిచ్చి, నా పిచ్చి తగ్గట్టు నేను బతకాలి. ఇప్పుడు జనాలు పిచ్చి, జనాలకు సేవ చేయాలి. నేను నా సొంతంగా నేను బతుకుతా. ఒక నెత్తి మీద చేయి పెట్టి మనకు ఏం అవసరం అని చెప్పు. బయట 100 అనుకుంటాడు. ఇప్పుడు నీకు ఆకలి అయినప్పుడు అన్నం బియ్యం తెచ్చుకొని వండుకొని తినడంలో తప్పు లేనప్పుడు, నాకు నా సొంత తెలివితో నేను సంపాదించుకున్నప్పుడు ఎదుటోని కళ్ళు పడితే నాకేం సంబంధం? వాని కళ్ళు పడితే వాని కళ్ళు మూసుకోపోతాయి. నాకేం సంబంధం? నేను స్వచ్ఛంగా ఉంటే చాలు. రాజ్యాంగం ఒక బార్డర్ లైన్ ఉంది. మనం ఏం చేయాలన్నా రాజ్యాంగానికి ఆన్సర్ చేయాలి, జనాలకు ఆన్సర్ చేయాలి. ఒకరికి అన్నంలో మట్టి కొట్టకూడదు, కల్మషం లేకుండా బతకాలి, ఒక నెత్తి మీద చేయి పెట్టకూడదు. ఒక 5-6 బిజినెస్ చేసి ఉంటామేమో, మధ్యవర్తులు మోసపోయి ఉంటాము. ఇప్పుడు అన్ని కరెక్షన్ చేసుకున్నామే, ఇంకొక 5-6 ఉన్నాయి అనుకో. మహా అయితే అప్పు ఉంటాం అనుకో. అప్పుకు బిజినెస్ కి లైఫ్ కి ఏం సంబంధము? ఒకరికి మోసం చేయకూడదు, ఒకరికి డబ్బు ముంచకూడదు. అది తప్పు, అది కర్మ వెంటాడుతుంది. జనాలు అనుకుంటారు ఏదో చేసిండు, అసలు మీ సేవకు నాకు సంబంధం లేదు. కరోనా టైంలో నేను జాబ్ చేస్తుండే, ఏదో కరోనా హైదరాబాద్ లో భయపడి ఇక్కడ వచ్చేసారు అందరు. నేను కూడా అందులో నేను ఒక్కడు. ఏదో టైం లేనప్పుడు అక్కడ కూర్చున్నాం శివ. ఇవన్నీ జనాలు 100 అనుకుంటారు, వాళ్ళు 100 అనుకుంటారు అని మనం పోయి ట్రాన్స్ఫారం పట్టుకోకూడదు. అయితే ఇప్పుడు మీరు జడ్చర్ల నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే కావాలని మీ మెనుకున్నటువంటి మీ తమ్ముళ్ళు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు చాలా బలంగా కోరుకుంటున్నారు. మీరు జడ్చర్లలో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీరు చేసేటువంటి పనులు ఏమున్నాయన్నా? నేను చేసేటువంటి పనులు ఏం లేవు. మనం మనిషిగా పుట్టినాం కదా. రాజ్యాంగం అనేది అందరికి ఒకటే, దూరకు ఒకటే, రక్షక భటుడుకు ఒకటే, అటెండర్కి ఒకటే, అందరికి ఒకటే రాజ్యాంగం. చదువుకున్న రాజకీయం చేస్తే అసలు ఎట్లుంటుంది అనేది 100% నేను చేసి చూపిస్తాను. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఆయుధాలు వచ్చినా, ఎవరెన్ని ఆరాధించినా, ఎవరెన్ని ఎంక్వైరీలు పెట్టుకున్నా, ఇప్పటికీ ఎంక్వైరీలు పెట్టుకున్నారు, ఆరాధిస్తున్నారు. నాకు వాళ్ళు ఎక్కడైతే మన నెంబర్లు పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారో అక్కడ నుంచి మనకు డేటా మొత్తం ఉంది. చేసుకొని ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి మంచిగా చేసుకొని, వాళ్ళ చరిత్ర మా దగ్గర ఇన్ని బుక్కులు ఉన్నాయి. నా మీద ఒక్క రాయి వచ్చినప్పుడు వాళ్ళ ఓఆర్సీల కాడ నుంచి, రాజకీయాల కాడ నుంచి రెడ్ బుక్ రాసుకున్నట్టు మీరు బ్లాక్ బుక్ రాసుకున్నారు. 100% రాసుకోవాలి. మన మీద ఒక బురద పడ్డప్పుడు పడ్డ వరకు నేనేం చేయను. పడిన తర్వాత వాళ్ళ రాజకీయాల కనీసం నెక్స్ట్ మొహం చూపెట్టకుండా ఉంటారు వాళ్ళు. ఆ విధంగా ఉంది మన దగ్గర ఆయుధం. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, జడ్చర్ల నియోజకవర్గంలో కావచ్చు, ఒక బలమైన సమస్య పైన పోరాడాలి అంటే భాస్కర్ నాయక్ మొదట ఎంచుకున్న సమస్య ఏది? సమాంతర వ్యవస్థ. ఓకే. కుల రాజకీయాలు ఉండకూడదు, కుల మార్పు ఉండకూడదు. ఓకే. ఏదైతే మనం మాట ఇస్తామో ఆ మాట నిలబెట్టుకోవాలి. ఈ ఊరికి నేను మాట ఇచ్చిన అంటే ఆ ఊరికి ఆ మాట నెరవేర్చాల్సిందే. నెరవేర్చకపోతే నువ్వు గెలిచి లాభం లేదు. గెలిచినా కూడా నువ్వు వ్యర్థమే. అంటే మనిషి బతికి ఉండి కూడా చచ్చిపోయినట్టు అంటాం చూడు, దాంతో సమానమే. డబ్బులు ఉండవచ్చు, కవర్ చేసుకుంటావేమో, కానీ కర్మతో నువ్వు కవర్ చేసుకోలేవు. ఇప్పుడు మాట ఇచ్చినావు, ఆ ఊర్లో నాయకుని బట్టి ఆ మాట నిలబెట్టుకోలేదని ఒక నాయకుడికి 1,00,000 రూపాయలు ఇచ్చి ఆ ఊరికి నువ్వు కవర్ చేసుకుంటావేమో, కానీ కర్మకు మాత్రం కవర్ చేసుకోలేవు. అందరికి అండు కాళ్ళే, దానికి మించిన వాళ్ళు ఇంకెవరు లేరు. సో సమాంతర వ్యవస్థ రావాలి. ఇప్పుడు యువత రాజకీయాల్లోకి రావాలంటే చాలా భయపడుతున్నారు, వెనకాడికి వేస్తున్నారు, కేసులు అవుతున్నాయి, జైల్లో వేస్తున్నారు. చాలా యువకులు భయపడుతున్నారు కదా రాజకీయాలు రావడానికి. దానిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? తప్పులు చేయకుండా ఏదైనా చేయొచ్చు యువత. తప్పులు చేసి రాజకీయంలోకి వస్తే ఖచ్చితంగా కేసులు అవుతాయి. వాళ్ళకి ఎదుటోళ్ళకి దొరికేది తప్పులు చేసినా సమస్యల పైన పోరాడడం తప్ప, అవినీతి జరుగుతున్నప్పుడు స్పందించడం తప్ప, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని నెరవేర్చకుండా నిమ్ముకు నిరెత్తినట్టు ప్రవర్తిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం నిలవేయడం తప్ప. కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ఇప్పుడు నేను మాట్లాడాను, నువ్వు మాట్లాడితే కూడా నేను విన్నాను. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎట్లుందంటే, యువతలు డబ్బులు లేవని చెప్పి ఇంకొకరిని దోచుకోవడము, రాత్రి దొంగతనాలు చేయడము, తాగడము, ఇవన్నీ అలవాటు చేసుకుంటారు. చదువుకున్న దాని ప్రకారం ముందరికి వెళ్తే ఏదైనా చేయొచ్చు. ఎవరికి భయపడే అవసరం ఎవరికి లేదు. రాజ్యాంగంలో అందరికి హక్కు ఉంటుంది. ఇప్పుడు దూరకు ఒక హక్కు, బంజారాకు ఒక హక్కు, ఎస్సీకి ఒక హక్కు, మాలకు ఒక హక్కు, ఇవన్నీ ఏముండవు.
రాజ్యాంగం ఒకటే హక్కు. దాని రాజకీయం చేయాలంటే ఖచ్చితంగా డబ్బు అవసరమేనా అన్న? డబ్బు అవసరం లేదు రాజకీయం చేయాలంటే, 100% అవసరం లేదు. ప్రజలు ఎట్లా నమ్ముతారన్న? ప్రజల సమస్యలపైన ఎట్లా పోరాడతారు? ఇప్పుడు కనీసం మనము ఒక విలేజ్ కి వెళ్ళాలంటే మన వెనకాల ఒక 2-3 కార్లు ఉండాలి, 5-10 మంది మన వెనకాల ఉండాలి కదా. అవసరమే లేదు అది. డబ్బు లేకుండా రాజకీయాలు ఎలా సాధ్యమవుతాయన్న? వాళ్ళకి మంచి చేయాలి, వాళ్ళ డబ్బు వాళ్ళకే అందేటట్టు, వాళ్ళ డబ్బు వాళ్ళకే పోయేటట్టు ఉంటే రాజకీయం చేయొచ్చు. ఒక ఎమ్మెల్యే గెలవాలన్నా, ఎంపీ గెలవాలన్నా మద్యం లేనిది, డబ్బు లేనిది ఓటు వెయ్యట్లేదు. ఈసారి చదువుకున్నోడు రాజకీయం చేస్తే ఎట్లుంటుందో త్వరలో కాదు నువ్వు చూస్తావు. అంటే మీరందరూ చూస్తారు కాబట్టి మనం తప్పు చేయకుండా ఒక్కొక్క అడుగులు జాగ్రత్త కాపాడుకుంటా 100వ మెట్టు నేను ఎక్కే ప్రయత్నం గట్టిగా చేస్తున్నా. జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు జర్ప్ల భాస్కర్ నాయక్ గారిని ఎందుకు నమ్మాలి? రాబోయే రోజుల్లో అసెంబ్లీ నియోజకవర్గంలో ఎందుకు ఓటేసి గెలిపించాలంటే మీరు ఏం చెప్తారన్నా? జర్పుల భాస్కర్ అనే మనిషికి నమ్మకూడదు. ఫస్ట్ ఓకే, 1% కూడా నమ్మకూడదు. మనిషిని మాత్రం నమ్మకూడదు. ఇప్పుడు కూడా తప్పు. మనిషి వాని అవసరానికి 100 చెప్పుకుంటూ వస్తాడు బయటికి. ఎందుకంటే ఆ సీటు ఇంపార్టెంట్ కాబట్టి ఆ మనిషిని ఎవ్వరిని నమ్మకూడదు. ఆ మనిషి గుణము, ఆ చేసే ప్రక్రియ, చేసే పని, నిజంగా మాట ఇస్తే పని చేస్తున్నాడా, లేకపోతే సీట్ కోసం మాయమాటలు చెప్తున్నాడా, లేకపోతే ప్రలోభ పెట్టి అందరిని మోసం చేసేటట్టు ఉన్నాడా, అసలు వీని నాడి ఏంది, మనిషి ఏందని చూసుకుంటా ఆ ప్రక్రియ క్రమంలో వాళ్ళకి నచ్చినప్పుడు లాస్ట్ స్టేజ్ జనాలు డిసైడ్ అవుతారు. వీడు మనోడు డిసైడ్ అయ్యే వరకు ఒక నాయకుడు ఓపికతోనే పని చేసుకోవాలి. నువ్వు నన్ను నమ్మండి అని ముందరకు పోతే అలాంటి నీచమైన నాయకుడు చాలా డేంజర్, మూర్ఖుడు. నమ్మండి అని చెప్పి నేను పోను నా సిద్ధాంతంలో. ఇంకొకరిని నేను దొంగ అన్నాను, ఇంకొకరిని నేను నీచుడు అన్నాను. నా పని ఏందో నేను చేసుకుంటా పోతా. జనాలకు నమ్మకం వచ్చినప్పుడు వీడు మనోడు, ఏదైనా చేయగలుగుతాడు మన కోసము, డబ్బులు లేకున్నా కూడా మన కోసం ఏడి వరకైనా రాగలుగుతాడు. ఆ నమ్మకం ఇచ్చినప్పుడు రాజకీయం ఏంది అన్ని తలరాతలు మారుతాయి. ఆటోమేటిక్గా వాళ్ళు నమ్ముతారు. మనం ఫస్ట్ నమ్మండి అని బోర్డు పెట్టుకొని తిరిగితే వాళ్ళు నమ్మరు. మన లాంటి బొమ్మలు చాలా మందిని చూసింటారు జనాలు. ఓకే అన్న, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. ఫస్ట్ హూ ఈస్ భాస్కర్ నాయక్, బయోగ్రఫీ ఏందో తక్కువ మాటల్లో ఎక్కువ కనెక్ట్ అయ్యేలా సమాధానం ఇవ్వండి చాలు. భాస్కర్ నాయక్ అనేది ఒక అందరు మనుషులమే కాబట్టి నేను కూడా అందరితో పాటు నేను ఒక సామాన్య మనిషినే. ఇంకా మనకు సేవ అనే కార్యక్రమంతోనే చనిపోవాలి, సేవతోనే ముందరకు పోవాలి. జనాలను నమ్మించి మోసం చేయకూడదు, కర్మ సిద్ధాంతోనే బతకాలి. ఇదే భాస్కర్ నాయక్. ఓకే అన్న, రీసెంట్ గా మిర్జిల్ మండలానికి జెడ్పీటీసీ టు సీఎం అని చెప్పేసి ఒక కార్యక్రమంతో మిర్జిల్ మండలానికి వచ్చిన రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలకి ₹1 కూడా ఇవ్వకపోగా వాళ్ళ మామ విగ్రహం పెట్టి బస్టాండ్ కడతామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది షాపులు తీసేయడం కానీ, చిన్న చిన్న వ్యాపారాలను ఇబ్బంది పెట్టి కానీ చేసారు. ఇప్పటి వరకు ఆ యొక్క బస్టాండ్ది ఎలాంటి స్పందన లేదు. ఇప్పటి వరకు కూడా చిన్న కార్యక్రమం కూడా మొదలు పెట్టలేదు. దానిపైన మీ స్పందన ఏదన్నా? ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు నా బాడీ మొత్తం చలించిపోతుంది శివ అన్న. సో ఇప్పుడు సీఎం గారు వచ్చి చెప్పిపోయిండు, ఓకే గ్రౌండ్ లెవెల్ అనే మనిషి ఎవరైనా గ్రౌండ్ లెవెల్ ఉండేటోళ్ళు పెద్దోళ్ళు ఎవరో దాన్ని అనుసరించి దాన్ని ముందరు తీసుకుపోయి నెక్స్ట్ డే కార్యక్రమం మొదలు పెట్టే పనులు అయితే చేయాలి. సో వాళ్ళకుండా కండిషన్స్, జియో రావడం, ఆర్డర్స్ రావడం కొన్ని లేట్ అవుతాయి కాబట్టి కొన్ని లేట్ జరుగుతాయి. ఇప్పుడు వాటి మీద నేను ఇప్పుడు కామెంట్ చేయదలుచుకోలే. కానీ మిర్జిల్ విషయంలో అయితే నాకు ఒక బలమైన 3-4 కారణాలు ఉన్నాయి. ఫస్ట్, గవర్నమెంట్ హాస్పిటల్ అయితే అక్కడ అడవిలో ఉంది. పాములు, తేళ్ళు, జనాలు అక్కడైనా హాస్పిటల్ పోవాలంటే కూడా మనస్ఫూర్తిగా పోని సిచ్యువేషన్ అక్కడికి. ఫస్ట్ హాస్పిటల్ మార్చాలి మనం. నేనైతే నా జీవిత డ్రీమ్ అయితే ఆ హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ రోడ్ ఇక్కడ సైడ్ కట్టాలి. తర్వాత బస్ స్టాండ్ ఒకటి. ఇవి చాలా ఉన్నాయి, కొన్ని మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి. మీరు చేసినటువంటి ఏదైతే మీరు సహకారాలు కానీ మీరు చేసినటువంటి మంచి మంచి కార్యక్రమాలలో మీ పైన చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడుతూ మిర్జిల్ మండలంలో జర్ప్ల భాస్కర్ నాయక్ అనే వ్యక్తి ఉండకూడదు, ఎలాగైనా రాజకీయంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, తొక్కేయాలనే ఉద్దేశంతో చాలా మంది నాయకులు మీ పైన టార్గెట్ పెట్టుకున్నారు. వాళ్ళకి మీరు ఏం సమాధానం ఇస్తారన్నా? చాలా మంది ఏం పెట్టుకోలేదు, ఒకే ఒక మనిషి పెట్టుకున్నాడు. నేను అప్పుడప్పుడు పెద్ద మనిషి దగ్గర పోయినప్పుడు ఇంకా మొత్తం గోతులు తవ్వి లాస్ట్ ఏదైనా ఎమ్మెల్యే గారి ముందు ఎవరి ముందు నిలబడ్డప్పుడు అన్న భాస్కర్ మన తమ్ముడే అన్న అంటాడు. అంటే ఆయన ఏమంటారు కదా, దాన్ని చాలా కథ ఉంటది ఆయనది. కానీ ఇప్పుడు నిన్న మొన్న కూడా ఆయన కామెంట్ చేస్తున్నాడు, మీ ఊరికి బిల్లులు రావు, ఇప్పుడు శాంక్షన్ చేసిన 50,000 బిల్లులు రావు, రోడ్లు రావు, ఏవి రావు, ఆల్రెడీ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. ఇవన్నీ కామెంట్ చేస్తున్నాడు బలంగా. అసలు ఆయన మనిషి అనాలా, ఇంకో విధంగా అనాలా అనేది ఇప్పుడు నేనేం కామెంట్ చేయను. అది కర్మ సిద్ధాంతం ఏదో రాసి పెట్టి ఉంటుంది. అది రాసి పెట్టిన దాని ప్రకారం మనం ఫాలో అయిన రోజు ఆయన తట్టుకోలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు
ఇంకా అది కర్మానుసారం ముందరికి వెళ్ళిపోతాడు ఆయన. అన్న మీరు డబ్బులు ఎట్లా సంపాదించరు అనేది పక్కన పెడితే కొన్ని కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు చేసినటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా ఎవరు చేయకపోగా మీరు కొంతమంది హాస్పిటల్ ప్రాణాలు కాపాడారు, రైతులకు బోర్లు వేయించారు, చాలా వరకు చాలా విధంగా మీరు హెల్ప్ చేసారు కదా. అవన్నిటి కూడా కొంతమంది చదించుకోలేక చాలా మంది మీ పైన ఆరోపణలు చేస్తున్నారు. నీకు ఒకటి తెలియని విషయం ఏంటంటే శివ, మిర్జిల్ అనుభవం నాకు చాలా ఇచ్చింది. మిర్జిల్ అంటే నాకు ఎందుకో చాలా ఇష్టం. మిర్జిల్ నేను ఎవరైనా అనుకొని మన మిర్జిల్ ఉన్నప్పుడే అటాకులు చేసిర్రు, 100 విధాలుగా ప్రయత్నాలు చేసిర్రు. ఎన్నో అవమానాలు అనుమానాలు విభత్సంగా ఉన్నాయి. వాటిని అన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకుంటే మనం స్కూల్లో 6 సబ్జెక్టులు చదువుకొని కూడా లాభం లేదు. దాంట్లో కొందరు ఉంటారు, ఒక్కొక్క పాత్రలో ఒక దొంగలు ఉంటారు. ఇప్పుడు కుక్క మనం గడిచిందని మనం తిరిగి కుక్కని కరవలేం కాబట్టి వాళ్ళని ఆలోచించి అదే కుక్క 10 సార్లు తిరిగి పడ్డప్పుడు లాస్ట్ ఏం చేస్తాం? మనం కుక్కని ఏం చేస్తాం చెప్పు? 10 సార్లు తరిమేస్తాం. కాకపోతే ఇంకా ఓపిక నశించినప్పుడు అదే కుక్క మాటి కరవనికి వస్తున్నప్పుడు ఏం చేస్తాం? పండ్లన రాలగొడతాం, లేకపోతే ఏదో ఒకటి చేసి ఊరు నుంచి పంపించడమో, లేకపోతే ఇంకా ఏదో ఒకటి చేయడం అయితే మనం చేస్తాం. సో రాజ్యాంగం ప్రకారం నేను ఉంటున్నా. రాజ్యాంగం లైన్ ఎప్పుడైతే వాళ్ళు బార్డర్ లైన్ దాటుతారో నేను కూడా కర్మ అనే సిద్ధాంతానికి లెటర్ రాయడం అనేది స్టార్ట్ చేస్తాను. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఎట్లా లెటర్ రాస్తారు, మళ్ళీ ఎట్లా లెటర్ రాసి దేవునికి అర్పించుకుంటారో, నాకు కూడా ఒక లెటర్ రాసే రోజు నా బుక్లో ఒకటి ఉంటుంది. లెటర్ రాస్తే ఆ కర్మ సిద్ధాంతం ఏదైతే తిరిగి వస్తుందో అది వస్తుంది. జనాలు అనేటోళ్ళు మనిషి ఎప్పుడు పక్కనోడు చచ్చిపోతాడు అనే ఉద్దేశంగానే బతుకుతారు ఈ కలియుగంలో, కానీ మనిషిలాగా బతకాలనే విషయం అయితే లేదు. ఈ రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఆట ఆడుతారు, కానీ రాజకీయాలు అనేది కామన్, అవి రాజ్యాంగాలు ఉంటాయి. ఏ పార్టీ శాశ్వతం కాదు కదా రాజకీయాలే శాశ్వతం అందరు కాదంటారు. డబ్బు శాశ్వతం కాదంటారు, కానీ డబ్బు శాశ్వతమే, రాజకీయం శాశ్వతమే. కానీ దాంట్లో ఎట్లా బతకాలనేది వీళ్ళకి తెలియదు. గోపలు కొట్టుకొని డప్పలు కొట్టుకొని వాళ్ళ డప్పలు వాళ్ళు పగిలిపోయినప్పుడు బాగా నేను తప్పు చేసిన లాస్ట్కి తెలుసుకుంటారు. అప్పటికి ఆయన చేతిలో ఏముండదు. నేనే పటేలు, నేనే దొర, నేనే బంజారా, నేనే నాయకుడిని అనుకుంటే మనిషే కాదు. ఇంకొకటి, ఎన్నికల ముందు నాయకులు చాలా ఉచిత హామీలు కావచ్చు, పెద్ద హామీలు కావచ్చు ఇచ్చి ఎమ్మెల్యేలుగానో ఎంపీలను సీఎంగానో ప్రధానమంత్రిగానో కుర్చీలో కూర్చున్న తర్వాత వాళ్ళ ఇచ్చిన హామీలను పట్టించుకోకపోగా ప్రజలు వాళ్ళ దగ్గరకు వస్తున్నప్పుడు కూడా వాళ్ళ సమయం ఇవ్వకపోవడము, 10 నిమిషాలు వస్తానని చెప్పి గంటలుగా తరబడి కూర్చోబెట్టడము అట్లా చేస్తున్నారు కదా. నెక్స్ట్ భాస్కర్ నాయక్ ఎమ్మెల్యేను ఎంపీ అయిన తర్వాత కూడా అట్లనే ప్రవర్తిస్తారంటారా? ఇప్పటికి నాకు మినిమం 1,00,000 ఫోన్లు వచ్చి ఉంటాయి. ఓకే. రాజకీయంలోకి వచ్చేటోడు ఎట్లా ఉండాలంటే వినయం, విధేయత, ఓపిక. 100 ఫోన్లు వచ్చినా దానికి ఆన్సర్ చేసే పద్ధతి. ఇప్పుడు ఒక హెల్ప్ చేసినామని పక్కన వాళ్ళు కూడా ఆశపడతాడు, వాళ్ళు కూడా రాత్రి ఫోన్ చేస్తారు. నీదేం భయ అని చెప్పి మాట్లాడే గుణం మనిషికి ఉండకూడదు. ఓపిక అనేది ఎక్కువ ఉండాలి. ఆ ఓపిక లేనప్పుడు నువ్వు రాజకీయం అనే పాత్ర పోయకూడదు. నీ ఇంట్లో నువ్వు ఉండాలి. రాజకీయంలోకి వచ్చినప్పుడు 100 ఫోన్లు వచ్చినా లేపాలి, 100లకు ఆన్సర్ ఇవ్వాలి, పక్కన వాళ్ళకి ఫోన్ ఇవ్వకూడదు, 100 పనులు చేయాలి. రాజకీయంలో ఫస్ట్ వినయం, విధేయత, ఓపిక అనేది ఉండకపోతే 1,00,000 మందికి ఆన్సర్ చేయలేనోడు రాజకీయ నాయకుడు కాలేడు. ఆయన ఇంటికే పరిమితము. సో మనం 1,00,000 కాదు 3,00,000 మంది ఫోన్ చేసిన ఆన్సర్ చేస్తాము. పక్కనోడికి ఫోన్ ఇచ్చి దొంగ మాటలు మాట్లాడిపోయాము. ఓపిక అనేది టన్నుల కొద్ది ఉంది. ఇప్పుడు ఆ ఓపిక నాకు లేకపోయి ఉంటే ఇప్పటికీ నేను ఇంకో విధంగా ఉండేటోని. ఓపికను భరించి ఇంకా ఓపిక అనే పదమే మర్చిపోయి నేను ఉన్నా. చర్చల నియోజకవర్గంలో భాస్కర్ నాయక్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ప్రజలకు ఇలాగే సేవలు చేస్తారా? ఎమ్మెల్యే అయినా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే కబ్జాలు కావచ్చు, దందాలు కావచ్చు ఏదో చేస్తున్నారో అదే విధంగా మీరు కూడా పాల్పడతారా? ఒక అభివృద్ధి చేసే విధంగా మీరు కొనసాగిస్తారా మీ రాజకీయ జీవితాన్ని? అదైతే నేను ఒక 50,000 మందితో సభ పెట్టుకున్నప్పుడు అది చర్చ గట్టిగా ఉంటది. ఎప్పుడు పెడుతున్నారన్న సభ? టైం ఉంటుంది దానికి. 735 రోజులు ఉంది ఇప్పుడు నా స్కూల్కి. ఇప్పుడు నేను జాయిన్ అయిన స్కూల్కి 35 రోజుల్లోపు ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు దానికి లాస్ట్ హాల్ టికెట్ వచ్చే మూమెంట్లో ఖచ్చితంగా నేను సభ పెట్టి ఆ రోజు జనాలందరికీ చదువుకున్నోడు రాజకీయం చేస్తే ఎట్లుంటుంది అనేది జనాలే డిసైడ్ చేసినప్పుడు దానికి నేను నిర్ణయం. మీరు ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పేసి బలమైన డ్రీమ్ పెట్టుకున్నారు కదా, మీకు ఒక రాజకీయంగా ఒక పార్టీ నుంచి నిలబడితేనే ప్రజలు మద్దతుగా నిలబడి మీకు ఓటేస్తారు అని మీకు కనిపిస్తే మీరు ఎంచుకున్న పార్టీ ఏదన్నా? నేను ఎంచుకున్న పార్టీ మానవ జాతి సహాయం పార్టీ. అవి నమ్మి ఓట్లు వేస్తారు అన్న ప్రజలు? ఓటు ఒకటేని మనం ఓడిపోతే వాళ్ళకి సేవ చేయము, వెనక్కి వెళ్ళిపోదాం అనే గుణం నాకు లేదు కదా. ఒక ఓటేని నా ఓటు కూడా నీకు వేస్తాను, మంచి చేస్తాను. రాబోయే రోజుల్లో భాస్కర్ నాయక్ అనే వ్యక్తి ఏ పార్టీలోకి
చేరనున్నాడు. జనాల నిర్ణయం అది. నేను ఏదో ఉత్త పైకి ఇప్పుడు కొటేషన్ చెప్పుకొని పేపర్ మీద రాసుకోనికైతే మనం రాము. జనాలు కనీసం 30,000 మంది ఈ పార్టీకి పోతే మంచిగా అవుతుంది, కాదు నువ్వు ఇండిపెండెంట్ గానే ఉండు, జనాల నిర్ణయంతోనే నేను ముందరకు పోతా, అది నువ్వు రాసి పెట్టుకో. రాజకీయాలని నాకు పార్టీలో చేయడం ఇష్టం లేదని చెప్తున్నారు కదా, మీరు రేపు ఒకవేళ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అభివృద్ధి చేయాలంటే మీకు సుమారు కొన్ని డబ్బులు అవసరం కదా. రాజ్యాంగం గెలిచిన తర్వాత అభివృద్ధి చేయాలంటే డబ్బులు నాకు అవసరం లేదు. కల్మషం లేకుండా ప్రజలకు వచ్చే డబ్బు ప్రజల ఊరికి, ప్రజల గ్రామ పంచాయతీకి ఇండిపెండెంట్ గా ఉంటే ఎవరిస్తారన్నా మీకు నిధులు ఎవరిస్తారు? ఇండిపెండెంట్ గా బిఫోర్ ఎలక్షన్ వరకు ఇండిపెండెంట్ ఉంటాను. నేను గెలిచినాక దేశానికి రాష్ట్రానికి రాజు ఎవరైతే ఉంటారో దాంట్లో కలవాల్సిందే నా ఊరి కోసం. నేను అది కలవకుండా నేనే గొప్పలు పట్టుకుని నా డప్ప నేనే బగల పట్టుకుంటా, జనాలను గొర్రెలు చేస్తా అంటే కర్మ సిద్ధాంతం. నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటది, ఎందుకు అంటే భాస్కర్ నాయక్ గారు ఏ సమాధానం చెప్తారు? నెక్స్ట్ పార్టీ జనాలు అనేది ఈసారి డిసైడ్ అయిపోయారు. జనాలు పక్కడ్బందీగా డిసైడ్. జనాల నిర్ణయం ఇప్పుడు నేను 735 రోజులు టైం ఉంది అన్న కదా, ఆ టైం వచ్చినాక జనాలు లాస్ట్ రోజు డిసైడ్ అయినప్పుడు చివరి దశలో తెలుస్తుంది. అది తెలిసినప్పుడు మీరు అనుకునేది ఏ పార్టీ వస్తే బాగుంటది? నేను ఒక్కనే ఎట్లా అనుకుంటా, మన మనసులో ఒకటి ఉంటాయి కదా, తెలంగాణలో ఈ పార్టీ ఉండాలి, నేను ఆ పార్టీలోకి వెళ్తే బాగుంటది అని చెప్పి మీ మనసులో ఒక పార్టీ ఉంటుంది, నాయకుడు కూడా ఉండాలి కదా. ఉంటే నేనే పార్టీలకు పోయేటాను కదా. ఇప్పుడు జనాల నిర్ణయంతో నేను ఎందుకుంటా, జనాల నిర్ణయంతోనే నేను ఉండాలనుకుంటున్నా. పార్టీ ఈ పార్టీ వస్తే బాగుంటది. ఇప్పుడు రాష్ట్రం తెచ్చిన దేవుడు ఉన్నాడు కేసీఆర్ సార్, ఆయన వస్తే బాగుంటది. ఇప్పుడు పులిలాగా పోరాడుతున్నా మా మిర్జిల్ పులి రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు, ఆ పార్టీ వస్తే బాగుంటది. నేను ఎట్లా డిసైడ్ చేస్తా? ఒక్కరినే జనాలు డిసైడ్ చేస్తారు. అది ఇప్పుడు రాష్ట్రానికి తెచ్చిన దేవుడు ఉన్నాడు, ఆయననే రావాలని 100 మంది కోరుకుంటారు. మన పాలమూరు ముద్దు బిడ్డ మన రాష్ట్రం మన సార్ ఉన్నాడు, సారే రావాలని కోరుకుంటారు. జనాల డిసిజన్. ఇప్పుడు నేను ఒక్కనే కోరుకుంటే కాదు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తా అనుకుంటున్నారా? నేను ఏదనుకోను, జనాల నిర్ణయం. నేను ఇప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనుకుంటున్నా. ఇప్పుడు హామీలు అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఎంత మంచి పని చేస్తుంది. ఇంటికి ఎవరి స్థలం కాడ ఇల్లు కట్టుకోవడం అనేది ఎంత గొప్ప విషయం. అది ఇందిరమ్మ ఇల్లు ఒకటి. నాకు తెలిసింది గొప్ప విషయం ఏంటంటే ఒక ఇందిరమ్మ ఇల్లు. ఇంకా రెండోది నాకు అవగాహన లేదు. ఇప్పుడు ఒక్కొక్క 22 హామీలు ఇచ్చారు, ఉచిత హామీలు. అది చేసింది ఇందిరమ్మ ఇల్లు ఒకటి. సరే ఇప్పుడు టైం మహిళలకి ఉచిత బస్సు అవసరం అంటారా? ఇప్పుడు టైం ఉంది శివ. ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో వండర్స్ జరగవచ్చు, అద్భుతాలు జరగవచ్చు, చెప్పలేము. ముందే మన పాలమూరు రక్తం రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రాజు ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి సార్ లాస్ట్ మూమెంట్ లో చేస్తాడా, నెక్స్ట్ మంత్ నుంచి చేస్తాడా అనేది ఆయన ఏం నిర్ణయం తీసుకున్నాడో మనం చెప్పలేము. కానీ మంచి అయితే గట్టిగా చేస్తారు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు అంటున్నారు వేరు, అనడం వేరు. అనుభవించి ఓపికతో వచ్చి ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అక్రమాలు కావచ్చు, దందాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, ఏదో కొంతమంది ఇల్లులు కూలగొడుతున్నారు. పబ్లిక్ ఏదైతే సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్ళని బాగా ఎట్లా అంటే ఒక బోన్లో బంధించి ఆహారం పెట్టకుండా, నీళ్లు పోయకుండా ఎట్లయితే హింసిస్తున్నారో తెలంగాణ ప్రజలు రక్తాలు అట్లా తాగుతున్నారు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు సినిమా చూసినానికి లాస్ట్ క్లైమాక్స్ తెలుస్తుంది, మధ్యలో వెళ్ళిపోయేటానికి తెలియదు. మనం లాస్ట్ వరకు వేచి చూద్దాము. లాస్ట్ వరకు వేచి చూస్తేనే క్లైమాక్స్ లో ఎవరు ఏందనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం డిసైడ్ అయ్యి ఎవరిని కించపరచకూడదు. నేనేం చెప్తున్నా అంటే మీలాంటి వాళ్ళకు నేను చర్చల ఉదాహరణ తీసుకోండి. గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్లు టైంకి రావట్లేదు ఒకటి, దొంగలు దోపిడాలు జరుగుతున్నాయి ఒకటి, మినీ గురుకులాలు గవర్నమెంట్ స్కూల్స్ లో హాస్టల్స్ ఉంటున్న వాళ్ళకి నీళ్లు లేవు, డ్రైనేజ్ వాసనతో అన్నం తినట్లేరు, చిన్నపిల్లలు వెళ్ళిపోతున్నారు, భవిష్యత్తు పాడైపోతుంది ఒకటి. ఇవన్నీ దృష్టికి తీసుకెళ్ళి నేను కూడా పోరాడతా. అంటే వాళ్ళ క్వశ్చన్ చేసి మీరు ఏమని నేను అడగను. నాకు శాతం అయింది నేను సాయం చేసుకుంటా ముందరికి వెళ్తా. నీకు శాతం అయితే లేదు నువ్వు చేయమని చెప్పి నేను క్వశ్చన్ ఎప్పుడు అడగను. అడిగే రోజు ఎప్పుడు వస్తుంది అంటే వస్తుంది, అది గట్టి రోజు వస్తుంది. అది అడిగిన రోజు విశ్వరూపం ఉగ్రరూపం చూసే రోజు ఒకటి వస్తుంది. అది ఊగిపోయే రోజు రాదు. ఊగి నేను వెళ్ళిపోను, గట్టిగా ఉంటుంది. ఏదేదో భయపెట్టిస్తే ఇంకా ఆరాధిస్తే వెళ్ళిపోతాడనే ఉదాహరణలతోనే బతుకుతున్న వాళ్ళు కొందరు ఉన్నారు దొంగలు. సో వాళ్ళని మనం ఇప్పుడు ఏ నిర్ణయానికి ముందుకు తీసుకుపోము. అన్న మీరు రేపు 50,000 మందితో 1,00,000 మందితో ఒక ప్రోగ్రామ్ గట్టిగా పెడతాను మీరు అంటున్నారు కదా, ఏ పార్టీ అండతో పెడతారన్నా? పార్టీ లేదబ్బా నాకు, జనాలే పార్టీ. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, ఆపోజిషన్ పార్టీ కావచ్చు, నీకు నేను ఎందుకు మాట అంటున్నానంటే మీ మండలంలోనే నీకు శత్రువులు చాలా బలంగా ఉన్నారు కదా, ఎదుర్కొంటారు అంటారా? అని మీరు ఎదుర్కొని జడ్చల నియోజకవర్గంలో జడ్పుల భాస్కర్ నాయక్ ఎమ్మెల్యే అవుతాడా?
నాకు శత్రువు అనేది ఎవ్వరు లేదబ్బా. నాకు శత్రువుల గురించి ఆలోచన కానీ అన్న మీరు ఎంతమందికి చెప్పారు మర్చిపోయినట్టు ఒక ఆయన శత్రువుగా ఉన్నాడు. నేను ఆయన గురించి నిర్ణయం ఇప్పుడు ఇంకొక 5-6 రోజులు ఆలోచించి తర్వాత మనకి ఇప్పుడు అనుభవం లేదు కాబట్టి ఇంకొక 5-6 రోజులు ఒక సలహా తీసుకొని శత్రువులను అసలు లిస్టులో పెట్టుకోవాలా, పక్కకు పెట్టుకోవాలా, వాళ్ళ గురించి ఆలోచన చేయాలా, వాళ్ళని మర్చిపోవాలనేది నాకు ఇప్పుడు అనుభవం లేదు కదా. అనుభవం తెచ్చుకుంటే ఏదైనా పెద్ద మనిషిని తీసుకొని సలహా తీసుకొని ఇప్పుడు ఆయన మర్చిపోవాలా లేకపోతే ఆయనతో కలిసి మారాలా. చేయగలిపే జాతి అయితే నాది కాదు, మానవ జాతి. లొంగిపోయేది అయితే నాది కాదు. తప్పు తీస్తే ఆయన ఎంత పెద్దోడైనా కానీ నిలదీసే రోజు వచ్చినప్పుడు ఉగ్ర రూపం చూసే రోజు ఒకటి వస్తుంది. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఓపిక పడుతున్నా కదా, అది ఏం చేద్దాం అనుకున్నా, ఎందుకు ఓపిక పట్టినా, ఎన్ని అవమానాలు వచ్చినా అనేది నాకు తెలుసు. నాకు నా కాన్ఫిడెంట్, నా సొంత నీడ నాకు చాలా ఇష్టం. నాకు నేను నమ్ముకుంటా. ఆ శత్రువు అనేటైనా ఆఫ్టర్ ఆల్ ఏదో అంటారు కదా డైలాగ్, ఆ డైలాగ్ మనం చెప్పలేం కానీ ఆ శత్రువు అనేటైనా మనిషి అయితే కాదు. మనిషిలాగా అయితే ఆయన బతకట్లేడు. కొన్ని రోజులు అయితే ఆయనకు విలువ ఎవరు ఇయ్యరు, మండలంలో పక్కకి వెళ్ళిపోతాడు. ఆఫ్టర్ ఆల్ ఆయన గురించి నేను ఎక్కువ ఆలోచన చేయను. మీరు తెచ్చల నియోజకవర్గం ఎమ్మెల్యే అవ్వాలి అంటే మీరు ఇచ్చే మొట్టమొదటి బలమైన 3 సమస్యల పైన మంచి సమస్యలు, అన్ని సమస్యలే ఉన్నాయి. వాటన్నిటిని మనం సాల్వ్ చేసుకుంటా ముందరికి. పెద్ద సమస్యలు 3 కావాలన్న అంతే. అన్ని సమస్యలు అంటే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అన్ని సమస్యలు పరీక్షించలేకపోతున్నాడు. ఒక ఎమ్మెల్యేగా మీరు తెచ్చల నియోజకవర్గానికి ఏం చేయబోతున్నారు? ఇప్పుడు అవి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం శివ. కానీ ఫస్ట్ మీలాంటి వాళ్ళు గురుకుల స్కూల్స్ ఒక ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ గురుకుల అది చేసుకోండి. ఏదైనా మంచి నిర్ణయం వచ్చినప్పుడు జడ్జిలకు అసలు అన్ని ప్రాబ్లమ్స్ జడ్జిలలో చాలా ఉన్నాయి. రోడ్డు మీద చాలా మంది చనిపోతున్నారు హెల్మెట్ లేకుండా, ఏడబడితే ఆడ యాక్సిడెంట్లు చర్చల చుట్టూ ఎక్కువ అయిపోతున్నాయి. ఫస్ట్ వాటి దృష్టి, నీళ్లు లేక బాధపడుతున్నాడు, డ్రైనేజ్ ఇష్యూతో బాధపడుతున్నాడు, వాటర్ వచ్చినప్పుడు జడ్జిల మొత్తం మునిగిపోతుంది. ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో మనం దాని మీద నిర్ణయం తీసుకునే టైం వచ్చినప్పుడు మంచిగా చేసుకుంటా పోదాం. మాట ఇచ్చిన పనులు చేసుకుంటా పోతే జనాలు ఏడికి పోరు, ప్రేమ ఏడికి పోరు. అన్న మీ జీవితంలో మీరు తీసుకున్నటువంటి అతిపెద్ద రిస్క్ ఏందన్నా? అతిపెద్ద రిస్క్ అంటే సేవ చేయడం. ఇది ఒకటే రిస్క్. దీన్ని కల్మషం లేకుండా చేసుకోవాలి. కొన్ని అడుగు పందులు సేవ చేసేటప్పుడు కొందరు తప్పుడు ప్రచారం చేసేటప్పుడు అన్ని ప్రొటెక్షన్ చేసుకుంటా. ఆ ప్రొటెక్షన్ అనేది రిస్క్ ఉంటుంది కాబట్టి సేవ అనేది రిస్క్ కాదు. ఆ ప్రొటెక్షన్ అనేది రిస్క్ కాబట్టి దాన్ని కాపాడుకుంటా మనం సేవ ఆపకుండా ముందరికి వెళ్ళిపోవాలనేది అదొక రిస్క్ నాది. మీ జీవితంలో మీరు ఎక్కువగా కుంగిపోయిన విషయం ఏందన్నా? కుంగిపోయిన విషయాలు మిడ్జిల్ మండలం అందరికి తెలిసిన విషయం. అది మనం దాని గురించి మళ్ళీ మాట్లాడుకోకూడదు. అంటే కేవలం మిడ్జిల్ మండలం ప్రజలే చూడరు కదా, అందరికి తెలియాల్సిన విషయం కదా అది. మీరు ఎన్ని కష్టాలు పడ్డారు ఈ స్థాయికి రావడానికి, ఎంత ఇబ్బందులు పడ్డారు, ఎన్ని ఆరోపణలు మూసిరు, ఎన్ని నిందలు మూసిరు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ తెలియాల్సిన విషయం ఉంది కదా. మీరు సంపాదించిన డబ్బులు ప్రజలకి నా కుటుంబం అని చెప్పేసి మీరు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని చాలా మంది విమర్శిస్తున్నారు. కింది స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారు కదా, ఆ క్రమంలో మీ పైన చూడ ఆరోపణలు కావచ్చు, మీరు బాధపడిన సంఘటనలు కావచ్చు, ఏమున్నాయన్నా? ఇప్పుడు నువ్వు చెప్పిన విషయంలో శివ, సంపాదించిన డబ్బులు అంటే జీవితం చచ్చిపోయే వరకు కూడా సంపాదించిన డబ్బులు ఎవరికి సరిపోవు. నేను ఏం సంపాదించలే డబ్బులు. ₹1,00,000 వస్తే దాంట్లో 30,000 హెల్ప్ చేస్తున్నావు, 50,000 ఇంట్లోకి పెట్టుకుంటున్నా, 20,000 నేను ఖర్చులకు పెట్టుకుంటున్నా. నాకున్న పిచ్చి బట్టలు, కార్లు. నాకు తగ్గట్టు నేను బతకకపోతే ఇంకోని మీద నేను ఎడవను, ఇంకోటి బాగుపడితే నేను ఎడవను. నా బాధలన్నీ చెప్పుకోను. నా బాధలు మొత్తం మిడ్జిల్ మండలంలో 100% అందరికి తెలుసు. ఒకరికి కాదు, అందరికి తెలుసు. కాబట్టి మనం ఎక్కువ బాధలు చెప్పుకొని రోడ్డు మీదకి పోకూడదు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈ పార్టీపై ప్రజల నమ్మకం పోతుంది అంటే మీరు ఏ పార్టీ పేరు చెప్తారన్నా? నేను ఏ పార్టీ నేను చెప్పాను. ఇప్పుడు స్కూల్లో నెక్స్ట్ మీరు ఎమ్మెల్యేగా కాబోతున్నారు, రాజకీయాలకు అడుగు పెట్టబోతున్నారు కాబట్టి రాజకీయాల గురించి ఖచ్చితంగా మాట్లాడిన అవసరం ఉంది కదా. ఇప్పుడైతే నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను ఎల్కేజీలో స్టార్ట్ అయినా, 10th 9th క్లాస్ వచ్చినప్పుడైనా అవగాహన వస్తుంది. ఎప్పుడు కూడా మాట్లాడకపోతే అప్పుడు నాకు తప్పు. సో ఇప్పుడు నేను మాట్లాడకూడదు. ఇంకా కొందరు మన మీద ఆరా తీసేయడం స్టార్ట్ చేసిరు, పెద్ద పెద్ద వాళ్ళకి ఎంక్వైరీ చేయమని స్టార్ట్ చేసిరు. అందరికి మనకు ఫోన్లు వస్తున్నాయి కాబట్టి దాని మీద ఏదైనా చెడు కార్యక్రమాలు జరిగినప్పుడు, మన తప్పు లేకుండా వాళ్ళు ఏదైనా చెడు ఆలోచన చేసినప్పుడు అప్పుడు భాస్కర్ ఉగ్ర రూపము, ఇంకా 2వ రూపము అవన్నీ చూస్తారు రాజ్యాంగం ప్రకారం. దాంట్లో ఎట్లుంటుందో, ఎట్లా మడత పెడతాం అనేది అప్పుడు తెలుస్తుంది. కాబట్టి మనం ఎక్కువ ఇప్పుడే ఊగిపోకూడదు. అంటే ఇంకొకటి ఏంటంటే, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఇంకో వ్యక్తి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే. పవన్ కళ్యాణ్ గారిని పావలా స్టార్ అని, ప్యాకేజ్ స్టార్ అని విచిత్రమైన ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో విమర్శలు చేసిన ఒక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే గురించి ఒక వ్యక్తిని అడిగితే, ఈ ప్రశ్న అడిగితే అతను ఏం సమాధానం చెప్పిండు అంటే,
జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన అనిరుద్ధ్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి గారిని పావలా స్టార్ ప్యాకేజ్ స్టార్ అని చెప్పేసి అన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పిందంటే జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఎవరు అని అడిగినప్పుడు అతను ఏం చెప్పాడంటే ఏదో ఉప్పల్ బాల అని చెప్పేసి అంటారు. అంటే నాకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అంటే తెలియదు, ఉప్పల్ బాల అంటే నాకు టక్కున గుర్తొస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. ఎవరన్నారు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తిని ఉప్పల్ బాలు అనడం ఎంతవరకు కరెక్ట్? అదే ఎమ్మెల్యే ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తిని ప్యాకేజీ స్టార్ పావలా స్టార్ అని చెప్పేసి మాట్లాడు ఎంతవరకు కరెక్ట్ అన్నా? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఆయన ఏమన్నాడు అనే విషయం నేను నా నోటితో కూడా చెప్పాను. ఒకరి మీద నేను చెడు ఎప్పుడు మాట్లాడాను, ఆ మాట్లాడింది కూడా నేను వినలేదు. ఒక శాసనసభ్యుడిగా ఉన్న విషయం మీద 10 మంది కామెంట్ చేయడం కూడా తప్పు. మరి అవహేళనగా చేసుకుంటా మాట్లాడడం ఇంకా పెద్ద తప్పు. ఆయన ఎవరు మాట్లాడినా నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, వాస్తవంగా నేను ఇప్పుడు చూడలేదు. ఒకవేళ నువ్వు అయిపోయినాక నేను చూస్తే అది కానీ మనకు సంబంధం లేని విషయం. అది ఎస్టీల అంటే నా చెప్పేది మొత్తం విను బ్రదర్. ఇప్పుడు అది ఎవరైతే మాట్లాడారో నాకు తెలియదు. సో అట్లా మాట్లాడడం ఎంత పెద్ద తప్పు. ఒక వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడకూడదు, అది పెద్ద తప్పు. దాని మీద కూడా కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది. అది మాట్లాడడం పెద్ద పాపం. ఒకరి గురించి చెడుగా మాట్లాడకూడదు, ఎందుకంటే అందరం మనుషులమే. ఇంకొకరి గురించి కూడా ప్యాకేజ్ స్టార్ పవర్ స్టార్ అని మాట్లాడడం కూడా ఇంకా పెద్ద తప్పు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి అంటున్నావు, నా దగ్గర నువ్వు ఒక 4 రోజులు జర్నీ చేస్తే తెలుస్తుంది అరే డబ్బులు ఉన్నాయా, లేకపోతే వచ్చిన దాంట్లో 50 వస్తే 20 పెట్టుకుంటా పోతుండా, లేకపోతే అప్పులు ఉన్నాడా, లేకపోతే ఈయన పడుకోకుండా ఇన్ని కళ్ళ కింద నల్ల గంటలు ఉన్నాయి, పడుకుంటే 10 గంటలు పడుకుంటే అవన్నీ పోతాయి, జీవితం మంచిగా బతకడం విడిచిపెట్టి రోడ్డు మీదకి ఎందుకు వచ్చిండు, అవన్నీ పక్కన ఉండటం తెలుస్తుంది. రోడ్డు మీద మాట్లాడటానికి ఏం తెలుస్తుంది? మాట్లాడినోడు 100 చెప్పుకుంటాడు. రేపు నరేంద్ర మోడీ సార్ ఓడిపోతాడు అంటాడు, రేపు గెలుస్తాడు అంటాడు, 3 విధులు పాస్ అయిన అంటాడు, బఠానీ తినేటోడు 100 అంటాడు. అబ్బా మనం అవన్నీ పట్టించుకోకూడదు. సో నేను అవన్నీ పట్టించుకోను. ఇంకింత జ్ఞానం నైతిక విలువలు ఉండాలి. ఏది పడితే అది వాగకూడదు, ఎవరి మీద కూడా వాగకూడదు, అది తప్పు. ఎస్టీల జీవితాలను మార్చేది జట్ల భాస్కర్ నాయక్ గారేనా? ఇప్పుడు ఎవరి జీవితాలను మార్చారు. ఒకటి మనం అంటే అవగాహన సదస్సు లాగా మనం ఏడో మోసపోకూడదు. మనకు కూడా ఒక ఇల్లు ఉంది, ప్రతి ఒక్కరింట తిరగవచ్చు, ప్రతి ఒక్క పార్టీలో మనం ఉండొచ్చు. వాళ్ళు మోసం చేస్తున్నారు. రాజకీయం అయిపోయే వరకు, ఎలక్షన్ గెలిచే వరకు మనం వాళ్ళ ఇంట ఉంటున్నాం, గెలిచినాక వాళ్ళ ఇంట మన వాళ్ళు ఎవరు కనిపించారు. ఏ సింగిల్ విండో చైర్మన్ ఇవ్వాలన్నా, ఎస్టీలకు ఇవ్వాలన్నా, ఎవరు ఇవ్వాలన్నా వాళ్ళ వెనక ముందు ఆలోచిస్తున్నారు. సో అలాంటి నీచమైన స్థితిలో మనం ఎందుకు ఉండాలి? మనకు కూడా సమానమైన ఓటు, సమానమైన జీవితం రాజ్యాంగాలు అందరికీ ఉంటుంది. పెద్దోళ్ళు ఒకరే జీవితాన్ని అనుభవించకూడదు, మనం కూడా అనుభవించాలి. అన్న ఇంకో విషయము, నేను మొత్తం మాట్లాడేది శివను, మొత్తం మాట్లాడతలేవు కాబట్టి ఇవన్నీ సమాంతరంగా బతకాలనే ఉద్దేశంతో మనం గట్టిగా ముందుకు తీసుకోబోతున్నాం. నన్ను నమ్మితే కూడా నాతో పాటు నడవండి, నా మీద నమ్మకం లేకపోతే నడవద్దు. ఏమైనా తప్పు చేస్తే నాకు చెప్పండి, తప్పు చేస్తున్నావు తీసుకోరండి, దాన్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు నా లైఫ్లో కూడా ఒక 5-6 తప్పులు ఉన్నాయి ఫైనాన్షియల్గా. అవన్నీ నేను ఈ మంత్ నెక్స్ట్ మంత్ సాల్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆర్థికంగా బాగాలేను. అందరేమో డబ్బులు ఉన్నాయి, సేవ చేయడానికి వచ్చిండు, 100 కోట్లు ఉన్నాయి, అందుకే తిరుగుతుండు. వాళ్ళు 100 అనుకోని, ఇప్పుడు ఎవరి నొప్పి వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి నేను ఎవరి మీద నా మీద ఎంత కామెంట్ చేయని నేనేం చేయను. ఇప్పుడు ఒక్కడు ఏదైనా ప్రయత్నం చేసి బురద రోడ్డు మీదకి వచ్చి చెప్పినప్పుడు, ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఉన్నారు కదా, ఆల్రెడీ నా మీద ఒక పెద్ద మనిషికి ఎంక్వైరీ చేయమని మాట్లాడిండు. అదంతా నా కళ్ళ ముందర ఒక పెద్ద మనిషి చెప్పిండు. కాబట్టి తదుపరి నిర్ణయం ఏదైనా వచ్చినప్పుడు నా దగ్గర ఒక పెద్ద బుక్కే రాసి పెట్టుకున్నా. శంషాబాద్ కాడ నుంచి, ఎగ్జిట్ నెంబర్ కాడ నుంచి, జడ్చర్ల కాడ నుంచి, భూత్పూర్ కాడ నుంచి, ఓవాస్ల కాడ నుంచి అన్ని రాసి పెట్టుకున్నా. నా విలువ నీకు ఉండాలంటే ఒక మంచి చేసేవానికి బాధ పెట్టకు. మంచి చేసేవాడు మోసం చేస్తుంటే అది చెప్పు, కానీ బాధ మాత్రం పెట్టకు. నేను బాధపడితే భయంకరంగా ఉంటుంది రిజల్ట్. అది నేను ఇప్పుడు ఏమన్నాను, మంచి చేసేవానికి మాత్రం బాధ పెట్టకు. అయితే ఇంతకుముందు మీరు ఏమన్నారంటే కుల రాజకీయాలు రాజకీయ నాయకులు చేయొద్దు అన్నారు కదా. మరి జరుపుల భాస్కర్ నాయక్ వెనకాల డ్రైవర్లు కావచ్చు, పిఆర్ఓలు కావచ్చు, వెనకాల తిరిగినటువంటి అందరూ కూడా మీ కులానికి చెందిన వారు ఎందుకుంటున్నారు అన్న? ఇతర కులాల వాళ్ళు ఎందుకుంటలేరు అన్న? అంటే నువ్వు తెలియకుండా మాట్లాడుతున్నావు అనేది క్లియర్ గా అర్థమైపోయింది శివ. చెప్పు. ఇప్పుడు 30 మందిలో మీ డ్రైవర్ ఎవరన్నా? అంజీ, చిన్న యాదవ్, శేఖర్, ముదిరాజ్, అంజీ, ముదిరాజ్ లేరా? అసలు నాకు డ్రైవర్లు ఎస్టీ డ్రైవర్లే లేరు కదా. ఫస్ట్ ఎస్టీ డ్రైవర్లు నాకు ఎవరు ఉన్నారు? మిడిజిల్ మోడల్ మొత్తం అడుగు, నాకు ఎస్టీ డ్రైవర్లు ఎవరు పని చేస్తారు? ఎప్పుడు చూసినా మీ వెనకాల మొత్తం ఎస్టీలే తిరుగుతారు కదన్నా. తిరగడం అంటే ఇప్పుడు నువ్వు కూర్చున్న కాడ 10 మంది ఉంటారు, అందరు క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, నువ్వు అందరి దాంట్లో తిరుగుతావా? మా వాళ్ళు కాబట్టి ఫస్ట్ నా ఇల్లు వాళ్ళని ఫస్ట్ అలర్ట్ చేసుకుంటున్నాను. మంచిగా ఉందో, నా తప్పు చేస్తే నా ఎంబడి నాకు చెప్పండి, తప్పు చేయకుండా నేను తప్పు చేస్తే నా ఎంబడి రావద్దు, నేను డబ్బులు ఇయ్యను, నేను తాపించట్లేను, ఎవరికి మాయ మాటలు చెప్తలేను, నాకేం అవసరం వచ్చింది? నేను ఇప్పుడు సేవ చేస్తున్నా. రాజకీయం చేసినప్పుడు రాజకీయం వేరే ఉంటది,
సో నా డ్రైవర్లు ఇప్పుడు 3 ఉన్నారు. నేను ఫస్ట్ ఆశీర్వాదం తీసుకునేది నా జీవితంలో ఈ 3 డ్రైవర్లతోనే. ఎవరు మన వేముల పిల్లలే. వాళ్ళు నా జీవితాన్ని ఇప్పుడు నా జీవితాన్ని సక్రమంగా నడుస్తుందంటే వాళ్ళ కారణం. ఎందుకంటే నాది ఏంది, నా లైఫ్ ఏంది అనేది, నా బాధలు ఏంది, నా కష్టాలు ఏంది అనేది వాళ్ళు నాకు దగ్గర నుంచి వాళ్ళు చూస్తున్నారు. ఫస్ట్ నేను ఏదో ఒకవేళ అవకాశం వచ్చి నేను ఆవగించేంత అదృష్టం వచ్చి ఒకవేళ ఎస్టీ వచ్చినా ఏదైనా వేరే దాంట్లోకి పోయి గెలిచినా ఫస్ట్ నేను ఆశీర్వాదం తీసుకునేది డ్రైవర్దే. అలాంటి డ్రైవర్ గా ఎప్పుడు చూడాలి నేను. ఇంట్లో గెలిచి రచన గెలవాలంటారు కదన్నా. మీ ఊర్లో చాలా అభివృద్ధి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మురికి కాలువలు ఉన్నాయి, సీసీ రోడ్లు ఉన్నాయి, రోడ్లు బాగోలేవు. ఇవన్నీ అతని తండాలోనే అభివృద్ధి చేసుకోకుండా నియోజకవర్గం అంతా తిరుగుతున్నాడు. ఇంట్లో గెలిచి రచన గెలవాలంటారు. మరి మన తండాలోనే సరిగ్గా లేదు, నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నాడు. రేపు రానున్న రోజుల్లో భాస్కర్ కి ప్రజలు ఎలా పట్టం కడతారని మీరు అనుకుంటున్నారన్నా? ఇప్పుడు నేను రోడ్ వేస్తా, గవర్నమెంట్ ఉంది, రోడ్ ఇంకెవరు ఏమన్నారని చెప్తారు ఒకటి. ఇప్పుడు నేను సేవా కార్యక్రమాలే చేస్తున్నా. అది కూడా ఒక సేవా కార్యక్రమాలు కదా, రోడ్లు వేయడం కానీ, సీసీ రోడ్లు వేయడం కానీ, ఇప్పుడు మురికి కాలువలు వేయడం కానీ. అది సేవా కార్యక్రమాల కిందకి రాదు. అది రాజ్యాంగంలో బిల్లులు ఉంటాయి, ప్రొసీడింగ్లు ఉంటది, దానికి సంబంధించిన 100 సొల్యూషన్స్ ఉంటాయి. వాటి మధ్యలో మనం పోతే రాజ్యాంగం ప్రకారం చట్టవిరుద్ధంగా ఒక పార్టీ అంట ఉండాల్సిందే కదా అవన్నీ చేయాలంటే. పార్టీ అంటే రాజకీయం వేరేబ్బా. ఇప్పుడు నేను చేసే సేవా కార్యక్రమాలు, మనిషి హాస్పిటల్ ఉంటే బతికించుకోవడాలు, నీళ్లు లేకపోతే బోర్ వేపియడాలు, ఇవన్నీ సేవా దృక్పథం అంటారు దీన్ని. రాజకీయం అంటే రోడ్ వేయడాలు, గ్రామ పంచాయతీకి బిల్లుల కింద లైట్ వేయడాలు, వాటి మాట మీద ప్రొసీడింగ్ వచ్చినప్పుడు సక్రమమైన టైంలో నీరు కంప్లీట్ చేయడాలు, అవన్నీ రాజకీయాలు. సేవ ఏంది, మనిషి నిత్యావసరాలను ముందర చూసుకుంటా పోవడం, మనిషి తన జీవితానికి మనం సపోర్ట్ చేసి బతికించుకోవడాన్ని సేవ అంటారు. ఫస్ట్ మీరు సీసీ రోడ్లు కానీ, మురికి కాలువలు కానీ సక్రమంగా పనిచేస్తే మీరు హాస్పిటల్కి వెళ్ళి అవన్నీ చేసేటువంటి కార్యక్రమాలు ఉండవు కదా నా ఎక్కువ శాతం. కాబట్టి ఇప్పుడు ఏదైతే చెడిపోయిన వ్యవస్థ ఉందో, ఎవరైతే బాధపడుతారో ఫస్ట్ ఆ బాధని తగ్గించుకుంటున్నా. నెక్స్ట్ నా అంతకు నేను రోడ్డు మీదకి వచ్చే అవకాశం వచ్చి నేను గెలిస్తే నా నిర్ణయాలు గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ డప్ప కొట్టుకుంటా చెప్పుకుంటా పోతే జనాలు ఇప్పుడు చెప్పిందా అని నమ్మరు. జనాల మైండ్ చాలా పెద్దగా ఉంటుంది, కలియుగం కాబట్టి అప్పటికప్పుడు ఆలోచిస్తారు జనాలు. మనం ఇప్పుడు ఏం చేయకూడదు. ఆ నిర్ణయాలు అన్నీ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, సేవ కార్యక్రమాలు ఉన్నాయి. రాజకీయం చేసేటప్పుడు రాజకీయం చేయాలి, సేవ చేసేటప్పుడు సేవ చేయాలి, రాజకీయంలో ఉండి కూడా సేవ చేయొచ్చు, అన్నీ ఉంటాయి శివ. ఇప్పుడు అవన్నీ ఈ రాజకీయాలు, మోర్లు, డ్రైనేజీల దగ్గరికి ఇప్పుడు పోలేము. అన్ని వ్యతిరేకత నేను తెచ్చుకోలేను. నాకు చేతనైన సాయం నేను ఇప్పుడు చేసుకుంటా పోతా. స్కూల్లో నేను చదువుకున్నప్పుడు ఒక్కొక్క క్లాస్ లో 6 సబ్జెక్టులు ఉంటాయి. ఇప్పుడు మా ఊరు ఒక సబ్జెక్ట్, ఒక కాన్స్టిట్యున్సీ ఒక సబ్జెక్టు. నా జీవితానికి తగ్గట్టు నేను పోతా, ఎవరి మాట నేను ఇదను. చైత్ర అనే అమ్మాయికి 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు. సరిపోతే అంటారు అన్న 1 లక్ష రూపాయలు ఆసుపత్రికి? ఒక 100 కోట్లు కూడా ఎవరికి సరిపో హాస్పిటల్. కానీ నాకు చైతన్య సాయం నేను ఒక 20,000 సాయం చేసిన, 1 లక్ష రూపాయలు ఒప్పుకున్నా. ఇంకో 80,000 కూడా ఈ నెలలో నాకు ఒక ప్రాజెక్ట్ ఉంది, అది అయిపోతే ఒక 80,000. సోషల్ మీడియాలో చైత్ర అనే అమ్మాయికి 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించిన జర్పుల భాస్కర్ అని హెడ్డింగ్ చేసుకున్నారు. మీరేమో 20,000 మాత్రమే ఇచ్చినాము, ఇంకా 80,000 బాకీ ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. అది నేను చెప్పేది నిజం. ఇప్పుడు వాళ్ళని టెస్ట్ చేసుకో, లైవ్ లో కనుక్కోమని చెప్పాను, కానీ రేపు పోయి కనుక్కో. ఇప్పుడు వాళ్ళు పట్ల చీరలు అట్లా ఉన్నారు. ఇప్పుడే నాకు ఫోన్ చేసారు మధ్యాహ్నమే, రేపు ఎల్లుండి హెల్ప్ చేస్తామా. ఇక్కడ నేను మొత్తం చెప్పేది. ఓపిక అనేది నీకు ఉండాలి, నాకు ఉండాలి, జనాలకు ఉండాలి. ఓపిక లేకపోతే మనం వేస్ట్. ఒక 20,000 నేను సాయం చేసి ఉంటా, ఒక 80,000 నేను ఇవ్వాలి. వీలైతే అది సీఎం సార్ దృష్టికి పోవాలనే ఆలోచన నేను చేస్తున్నా. 80,000 కూడా రేపో ఎల్లుండో నా బరువు బాధ్యతలు లేకుండా ఓన్లీ సేవా కార్యక్రమంతో నేను చేయాలి. కాబట్టి దానికి 2-3 రోజులు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఆ ఉద్దేశంతోనే నేను కామెంట్ చేయలేదు. వాళ్ళు పెట్టుకున్నారు, ఆ పెట్టుకున్న దాన్ని కూడా నేను 2-3 రోజుల్లో ప్రూవ్ చేసి ఇంటికి పోయి ఇచ్చి రావాలి. అది నా నిర్ణయం. మరి చాలా మంది ఏమనుకుంటున్నారు అన్న అంటే, జరుపుల నాయకు 1 లక్ష రూపాయలు సహాయం చేసిండు, అతని దగ్గర డబ్బులు చాలా 100 కోట్లు ఉన్నాయి, అదే 1 లక్ష రూపాయలు ఇచ్చే బదులు అదేదో 16 కోట్లు పెట్టి తన ఆపరేషన్ చేయించచ్చు కదా అని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. జనాలు చాలా అనుకుంటారు, శివ వీడు ఎందుకు బతుకుతున్నాడు, చనిపోలేదు, ఈ జనాల కోసం మనం చావలేము అన్న. మీలాంటి వాళ్ళు ఎన్ని రోజులు ఎంత కాలం బ్రతుకుంటారో ప్రజా సమస్యల పైన కానీ, ప్రజలు ఎదుర్కొంటున్న బాధలకి మీలాంటి వాళ్ళే ముందు నడిపిస్తారు. మీరు చనిపోవాల్సిన చాలా బాధాకరం. మాట చనిపోవడం అనేది ఎందుకు వచ్చి నాకు తెలియదు, కానీ ఇప్పుడు జనాలు చాలా మంది బాధపడతారు ఆ మాట వింటే కూడా. మీ అభిమానులు కావచ్చు, మీరు సేవ చేసినటువంటి పబ్లిక్ కావచ్చు, మీరు చనిపోయే మాట చాలా బాధపడతారు. మాట్లాడదు కదా పట్టణాలు అనుకుంటాడు, అబ్బా వాడు ఎందుకు రావద్దు కదా.
వాడు అనుకో రోడ్డు పైన కుక్కలు చాలా మరుగుతాయి, వాడు అన్నిటికీ మనం సమాధానం ఇస్తామన్నా. ఇప్పుడు నువ్వు సమాధానం ఇస్తా అంటావు, కోట్లు ఉన్నాయంటావు, నువ్వే అడుగుతావు. ఇప్పుడు అన్నిటికీ ఆన్సర్ కావాలంటే ఇప్పుడు జనాలు ఇప్పుడు ఎట్లా బతుకుతున్నారు, ఇప్పుడు ఈ కార్లో ఎప్పుడు యాక్సిడెంట్ అయి చేస్తారు, జనాలు కోరుకుంటారు. ఒకటిద్దరు అనుకుంటారు, 100 మందిలో 3 కోరుకోరా పడరాడు, మన కారు నచ్చకనో మన పద్ధతి నచ్చకనో కోరుకుంటాడు. వాడు కోరుకున్నట్టు మనం సావలేము, మనం బతికి చూపియాలి. వాడు అనుకున్నట్టు మన దగ్గర 100 కోట్లు ఉన్నాయంటే మనం 100 చేసుకోవచ్చు. ఒకవేళ దేవుని అదృష్టం కొద్దీ మనం కష్టపడితే 100 రావచ్చు, 1000 రావచ్చు, 50 రావచ్చు, ఒకటి కూడా రావచ్చు. ఎవరి కష్టం వాళ్ళది, ఒకరిని దోచుకోకూడదు. దొంగలు ఉన్నారు బయట, మనం నమ్మించి మోసేటోళ్ళు ఉంటారు, వెనక ఉండేటోళ్ళు కూడా ఉన్నారు, చెడు చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. అందరినీ కాపాడుకుంటా పోవడమే జీవితం. అన్న మీరు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు చాలా నేను చూసిన. ముందుగా వాటన్నిటికీ మీకు పాదాభివందనాలు అన్న. ఎందుకంటే చాలా మందితోనే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి. ఎందుకు? మీరు జడ్చల్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి, మన ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఉన్నారు, వాళ్ళ దగ్గర కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. మీ దగ్గర 10 కోట్లు, 1000 కోట్లు, 100 కోట్లు మీ దగ్గర ఉండొచ్చు, వాళ్ళ దగ్గర 1000 కోట్లు, లక్షల కోట్లు ఉన్నాయి. వాళ్ళ దగ్గర పబ్లిక్ కి సేవ చేయాలి, ఇది నా ప్రజలు అని చెప్పేసి రూపాయి కూడా పెళ్లికి పిచ్చమైన నాయకులకు కూడా మీరు చెంపపెట్టుగా చాలా ఆ నియోజకవర్గంలోనే చాలా సమస్యల పైన మీరు స్పష్టంగా వర్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో నేను ఒకటి విన్నాను, జరుపుల భాస్కర్ నాయకు బాలనగర్ మండలంలో కావచ్చు, రాజాపూర్ మండలంలో కావచ్చు భూములు కబ్జా చేసి రాత్రి సమయంలో ఎంఆర్ఓ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్లు చేయించి డబ్బులు సాధించిండు అని చెప్పేసి అన్నారు. దానిపైన మీరు ఎట్లా స్పందిస్తారన్నా? ఇప్పుడు సరే వాళ్ళు చెప్పేటోళ్ళు మంచిగా చెప్పింటారు, కానీ ఇప్పుడున్న ఆర్థిక సంక్షోభం నడుస్తున్న సంవత్సర కాలం ఇది. ఒక 100 రూపాయలు బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్. ఇప్పుడు వద్దనుకుంటాడబ్బా, 1 కోటి రూపాయల ల్యాండ్ కూడా 40 లక్షలకు అమ్ముతామంటే కూడా కొనలేని సిచ్యువేషన్ లో ఉన్నారు ఇప్పుడు. అవునా? 1 కోటి రూపాయలు నడుస్తున్న ల్యాండ్కి ఒక 60 లక్షలు పెళ్లికి కావాలనైనా ఎవరైనా కొనుక్కునేటోళ్ళు ఉన్నారా అంటే దొరకట్లేరు ఇప్పుడు. ఇంకా ఆయన ఆడనే కూర్చొని 100 కోట్లు అంటాడు, ల్యాండ్ అంటాడు, అది ఆయనది అంటారు, 100 అంటారబ్బా. జనాలను దృష్టిలో తీసుకోవాలి, వాళ్ళు చెప్పేదాన్ని మనం ఆలోచన చేయాలి, ఓపికతో ఉండాలి. వాళ్ళు చెప్పిరని చెప్పి మనం ఉరకకూడదు. 100 అంటారు. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులు 6 దాటితే పని చేయట్లేవు. అది వాస్తవమేనా? ఇక్కడ వాస్తవం నేను వాస్తవం అవాస్తవం అని చెప్పకూడదు అబ్బా. జనాలే డిసైడ్ చేసుకుంటారు. జనాలే తిక్కోవాలనుకుంటున్నాం. అప్పటిలాగా గొర్రెలాగా రోడ్లకు డబ్బులు ఇస్తే గెలిపియొచ్చు అనుకునేటప్పుడు జనాలు అయితే లేరు. ఇది మీరు ఫిక్స్ అవ్వండి. ఇంకొకటి ఇది పరంగా వినిపిస్తున్నారు ప్రజల నుంచి. ప్రజలు కొంతమంది నాకు స్వయంగా ఫోన్ చేసి మరి అడగమన్న క్వశ్చన్ ఇది. భాస్కర్ నాయక్ చాలా ఎకరాలు కబ్జా చేసి అక్రమంగా కోట్లు సంపాదించిండు. ఆ అక్రమాలు బయటపడ్డ రోజు అతనికి అండగా ఉండడానికి దళిత సంఘాలకి అంబేద్కర్ విగ్రహాలు కావచ్చు, హిందూ సంఘాలకి శివాజీ విగ్రహాలు కావచ్చు, క్రీడాకారులకి అనేకమైన సహాయాలు కావచ్చు, అయితే హాస్పిటల్ ఉన్న వారికి ఇవన్నీ చేస్తున్నారు. ఒక రోజు భాస్కర్ నాయక్ బండారు బయటపడ్డ తర్వాత దళిత నాయకులు, హిందూ సంఘాలు భాస్కర్ నాయక్ వెనకాల ఉండడానికే ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. మీరు ఎట్లా సమర్థిస్తారు? అది సమర్థించుకోకూడదు అబ్బాయి, ఏది సమర్థించుకోకూడదు. మన పని ఏం చేయాలంటే మనిషిగా ఎట్లా బతకాలి, సాయం ఎట్లా చేయాలి చెప్పేటోడు 100 చెప్తాడు. ఇప్పుడు నీ దగ్గర నేను ఒక 500 తీసుకుంటే రేపు ఇస్తా అని చెప్పి తీసుకుంటే రేపు కాదు ఎల్లుండి అడుగుతావు. ఇవ్వకపోతే పక్కన చెప్తావా? మళ్ళీ ఇవ్వకపోతే కేసు పెడతావు. ఇవన్నీ జరుగుతాయి కదా. సరే నీ ఒక గుంట నీ పక్కన నీ అన్న కబ్జా చేసిండు, ఎన్ని రోజులు ఆగుతావు? 1 రోజా 2 రోజులు? ఒక గుంట ఒక 500కి ఇడిచిపెట్టలేని కాలంలో కోట్లు కబ్జా చేసిండు. జనాలు ఏమనుకుంటున్నావు? జనాలు సమాజం అంటే ఏమనుకుంటున్నావు? రాజకీయంలో షడ్రుచులు ఉంటాయి, మంచి చెడు 100 ఉంటాయి. జనాలు వీడు మనిషే కాదంటాడు, వీనికి అది లేదంటాడు, వీనికి అది ఉందంటారు. జనాల నిర్ణయం అన్ని తెలుసుకొని రోడ్డు మీదకి ఓపిక ఉంటాయి. లేకపోతే వాళ్ళ మీద రాయడానికి రోడ్డు మీదకి రాకూడదు. 100 కోట్లు మోసం చేసినంటాడు, ఇంకేమన్నా ముంచి వచ్చినంటారు. వాళ్ళు అలానే మనం చేయకూడదు తప్పులు. వాళ్ళకు భ్రమపడతారు, భ్రమపడి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు అలానే మనం చెడు చేయకూడదు. చెడు తెలిసిన రోజు ఎవరు వెనక ఉండరు, అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు అనుకునేటోళ్ళు అందరూ నిజం అనుకుంటారు, రేపటి నాడు నెంబర్ ఎవరు ఉండరు. మనం చెడు చేయకూడదు. నా కష్టం ఏంది, నా లైఫ్ ఏంటంటే నువ్వు 8th క్లాస్ నుంచి నా నిర్ణయాలు తీసుకో, ఎంక్వైరీ చేయి, బయోగ్రఫీ చూసుకో, స్కూల్ నుంచి చూసుకో, ఎంతమంది ఫ్రెండ్స్ మారిరు నా వల్ల ఎంతమంది జాబులు, ఎంతమంది షాపులు పెట్టుకోరు, ఎంతమంది ఆఫీసులు పెట్టుకోరు, ఎంతమంది కార్లు తీసుకొని డ్రైవింగ్ నేర్చుకున్నారు. ఇవన్నీ తెలుసుకో. నేను ఇప్పుడు నా కష్టాలను చూస్తే నీలాంటి వాళ్ళకి కన్నీళ్ళు వస్తాయి, నేను చెప్పుకోను.
నా దగ్గర ₹1,00,000 వస్తే ఒక 20,000 సాయం చేయాలనుకుంటున్నా. వీళ్ళు ఇంకొకరు ఎవరైనా అడిగితే ఇంకో 30 ఇచ్చేస్తా. నా ఇంటికి ఒక 10,000 తీసుకోపోతా. నా నిర్ణయము, నా సిద్ధాంతము నాదే. ఇంకోని కోసం నేను ఏడవను, ఇంకోని మీద నేను చూసి కుళ్ళు కుతంత్రాలు లేవు. ఓకే అన్న, ఇంకొకటి క్లారిటీ. భాస్కర్ నాయక్ అనే వ్యక్తి ఆఫ్ ద కెమెరాలోనే సహాయ సహకారాలు అందిస్తాడా, ఆన్ ద కెమెరాలో కూడా సహాయం చేస్తాడా అంటే ఏం చెప్తారా? ఇప్పటి వరకు నేను చాలా సేవా కార్యక్రమాలు చేసిన. ఇప్పుడే 2 నెలలు చూసి జనాలు కొంచెం ప్రేమ చూపిస్తారు. మా ఊర్లో ఇంకొకటి నేను మొత్తం చెప్పేదన్నా నువ్వు విను. నువ్వు చెప్పేది వరకు నేను వింటున్నా. నేను చెప్పేది మొత్తం వింటలేదు. చెప్పండి అన్న. ఇప్పటి వరకు నేను చేసే సేవా కార్యక్రమాలు చూస్తే జనాలు ఇంకా ప్రేమ చూపిస్తున్నారు. కాలిన 2-3 నెలల నుంచే బయట ఎవరో చెప్తే మన సేవలు 10 మంది చూడాలంటేనే వీడియోలు ఫోటోలు పెట్టుకుంటున్నా. 4-5 సంవత్సరాల నుంచి నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నా. ఇవి ఎవరు కనబడలేదేమో, కానీ కర్మ పంచభూతాలను శాసించేది ఒక దైవం ఉంటుంది, వాటికి తెలుసు. సో ఇప్పుడు నేను పెట్టుకుంటున్నా. ఆఫ్ ద కెమెరా, ఆన్లైన్ కెమెరా ఏముండదు. నాకు చేతనైనంత సేవ నేను చేసుకుంటూనే పోతా. అయిపోయిందా అన్న? ఇప్పుడు ఈ సెకండ్ నేను ఒక వ్యక్తికి ఫోన్ చేస్తా. దగ్గర వాళ్ళ అమ్మాయికి ఒక 1 month 2 months నుంచి ఆరోగ్యం చాలా బాగా విపరీతంగా దిగజారిపోయింది. అలా దగ్గర 2-3 లక్షల వరకు ఖర్చు అయినాయి. చాలా నిరుపేద కుటుంబం వాళ్ళది. వాళ్ళకి ఇప్పుడు ఫోన్ చేస్తా. ఇప్పుడు మీరు సహాయం చేయగలుగుతారా అన్న? అంటే ఏం సిచ్యువేషన్ ఏంది? ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, డబ్బులు 2-3 లక్షలు ఖర్చు అయినాయి. అవి కూడా అప్పులు తీసుకొచ్చి చేసారు. చాలా నిరుపేద కుటుంబము. వాళ్ళకి భాస్కర్ నాయక్ ఇప్పుడే లైవ్ లోనే సహాయం అందిస్తానని మాట ఇస్తాడా? అంటే నేను మాట ఉత్తగియను. సిచ్యువేషన్ చూసి వాళ్ళ మాట చూసి ఏమంటారన్నా? వీలైతే ఫోన్ తీసుకో మరి. హలో దర్శన్, ఇప్పుడు నేను మన భాస్కర్ అన్న గారితో లైవ్ లో ఉన్నా. అమ్మకి రీసెంట్ గా కొంచెం పరిస్థితి బాగలేదని చెప్పేసి 2-3 లక్షలు హాస్పిటల్కి అయినాయి. అవి కూడా అప్పు తీసుకొచ్చిన మా పరిస్థితి బాగోలేదని చెప్పేసి అన్నారు కదా. ఒక్కసారి అన్నగారితో మాట్లాడండి అన్న. నమస్తే బ్రదర్. చెప్పన్నా, అసలు ఏంది విషయము? అంటే మీరు ఫోన్ చేసినందుకు హెల్ప్ అడుగుతున్నారా, లేకపోతే మీకు ఎప్పుడైనా హెల్ప్ అడగాలనిపించిందా? అంటే ఇంత ముందుకు అడిగినాను అన్నకి, ఇట్లా ఎప్పుడుంటే అది అన్నకి తెలిసింది, నాకు తెలిసిన వాళ్ళు ఉండరా మాట్లాడిపిస్తా అని నన్ను అన్నా. ఓకే, విషయం ఏదన్నా? ఏం జరిగింది? కింద పడి అమ్మ కింద పడి బ్యాక్ బోన్ ఇరిగింది. ఓకే. దానివల్ల ఇప్పుడు ఆమెకు ఏజ్ 70 years ఉంది. ఓకే, ఆపరేషన్ అయిందా? దానివల్ల ఆపరేషన్ చేయనంటారు, తట్టుకోదంట ఆమె. ఓకే. అంటే ఇప్పుడు సరే, నేను ఇప్పుడు హెల్ప్ చేస్తున్నా, సమాజంలో వచ్చిన, సరే నా వంతు నేను నీకు ఏమి హెల్ప్ చేయాలనుకుంటున్నావు? ఏమైనా సరే అంటే మీరు అడిగే హెల్ప్ ఏంటిది, నేను చేయాలనుకునేది నేను చెప్తాను. మీరు అడిగే హెల్ప్ ఏంటిది? నేను అడిగేది కొంచెం ఆర్థిక సాయం చేయాలి. అంటే ఎంత అనుకుంటారు? మీరు ఏదైనా అడిగితే నాకు అది బరువు బాధ్యతలు కరెక్ట్, నాకు ఆ భారం మోయగలుగుతానా లేదా అని చెప్పి డిసైడ్ చేసి నేను హెల్ప్ చేయగలుగుతా. సరే, నేను తెలుసుకొని చెప్తా. అక్కని అడిగి చెప్తా. సరే, అక్కని అడిగి చెప్పు. అవకాశం ఉంటే నేను హెల్ప్ చేస్తాను. లేదు కాదు అంటే నా వంతు ఒక 20,000 హెల్ప్ చేస్తా. ఒక 2-3 నెలలన్నా మీకు టాబ్లెట్ కోసమో మెడిసిన్ కోసమో దేనికోసమో పనికి వస్తుంది. కాబట్టి నువ్వు టెన్షన్లో ఉన్నట్టున్నావు. నా వంతు నేను ఒక 20,000 సాయం చేస్తా. 70 సంవత్సరాలు మీ అమ్మ అంటున్నావు కాబట్టి, సరేనా? ఓకేనా? ఇప్పుడు ఎట్లుంది మీ అమ్మ? సరే, 20,000 3-4 నెలలైనా పనికి వస్తుంది మెడిసిన్, సరేనా? ఒక 2-3 రోజుల్లో నేను హెల్ప్ చేస్తాను నీకు. బోయినపల్లికి ఏం రాను, వీలైతే పంపిస్తా. హెల్ప్ ఇంటికి వచ్చి ఏం చేయను నేను. 2-3 రోజుల్లో ఇప్పుడు ఎవరైతే మీ శివ ఉన్నాడో శివకి ఫోన్ చేయి, సరేనా? ఓకే. ఇంటికి వెళ్ళి మనం ఇంటికి వెళ్ళాం అబ్బా, షో టాప్లు ఉండకూడదు, షో హెల్ప్ హాస్పిటల్ పోవాలా, ఏది ఉండకూడదు. మీరు గురుకుల పాఠశాలలు కానీ, హై స్కూల్ కానీ, కాలేజీలు కానీ వాష్రూమ్స్ లేవు, రోగాలు వస్తున్నాయని చెప్పేసి, తినడానికి సరిగ్గా ఫుడ్ లేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు అని చెప్పి చెప్తున్నారు కదా. వాటన్నిటిని కూడా సక్రమంగా చేయాలంటే మీరు ఏం చెప్తారు? నేను ఏం చెప్పట్లేను శివ, నీకు నువ్వే ఛాలెంజ్ తీసుకో. ఇంటర్వ్యూ చేయడం ఎంత బాధ్యతనో వాటిని కళ్ళ ముందు నేను చెప్తున్నా కదా. ఇప్పుడు నా వంతు నేను సాయం చేసుకుంటా పోతున్నా.
ఒక 5-6 స్కూల్స్ తిరిగి నాకు వీడియోలు పెట్టు, సమాజానికి అన్ని కనిపించేటట్టు పెట్టు, ఏమేమి తప్పులు ఉన్నాయి, అసలు విద్య నేర్చుకునే పిల్లలు రేపటి భవిష్యత్తు అనుకునే పిల్లల జీవితాలు ఎందుకు నాశనం అవుతున్నాయి స్కూల్స్ వల్ల, ఫుడ్ ఏమవుతుంది, కాలుష్యం ఏమవుతుంది, వాళ్ళకి పొల్యూషన్ పడి చచ్చిపోతున్నారు, స్కూల్స్ లో ఎందుకు ఒక్కొక్క విద్యార్థులు చచ్చిపోతున్నారు ఆత్మహత్య చేసుకొని, ఆ విషయం మీద నువ్వు పక్కడబందిగా ముందరికి వెళ్ళిపో. ఒక 10 స్కూల్స్ లిస్ట్ అయినా నాలాంటి వాళ్ళకి పెట్టు, పెద్దోళ్ళకి పెట్టు, వాళ్ళు సాయం చేయని ఎడలా నేను సాయం చేస్తా, నాకు చేతనైన సాయం నేను చేస్తా. ఫస్ట్ నీ దృష్టి విద్య, తర్వాత వైద్యము. ఈ మాటలు చెప్పడం కాదు, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ తిరుగు, ఫస్ట్ మెడ్జిల్ మండలం గవర్నమెంట్ హాస్పిటల్ తిరుగు, తర్వాత జడ్చర్ల తిరుగు, తర్వాత రాజాపూర్ తిరుగు, తర్వాత ఊరుకొండ తిరుగు. ఇవి మనకి ఇంపార్టెంట్. ఈ రాజకీయాలు, ఈ పకడ్బందీ కార్యక్రమాలు ఇవి మనకొద్దు. ఇవన్నీ షోటాప్ల కోసమే. ఫస్ట్ మన విద్య వైద్యం ఏదైతే మాట్లాడుకుంటామో దాని మీద దృష్టి పెట్టు, అప్పుడే జనాలకు మనశ్శాంతి ఉంటుంది. మొదటగా నువ్వు గురుకుల స్కూల్ తిరిగి ఒక్కొక్క పిల్లలు స్నానం చేయలేక ఇంటికి టీసీ తీసుకొని వెళ్ళిపోతున్నారు, ఆ దృష్టిని తీసుకెళ్ళు. అట్లాంటి విషయాలు చూడు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో చూడు, ఏ టీచర్ ఎప్పుడు వస్తున్నారు, ఏంది, ఏ టీచర్లు బయట గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎందుకు ర్యాంకులు వస్తలేవు అవి చూడు. ప్రతి ఒక్క పెద్ద మనిషి నెలకు ఒక స్కూల్ తిరిగినా కానీ స్కూల్ బాగుపడుతున్నాయి, మన వాళ్ళు తిరగట్లేరు. వాటి మీద దృష్టి పెట్టుకొని అది ఒక ప్రోగ్రామ్ చేయి. దాని తర్వాత 2-3 నెలలకు నాకు రా, లేకపోతే నెలకు ఒక ఫోన్ చేయి. నా శాతం అయినప్పుడు ఏదైనా ఆర్థికంగా ఏదైనా నాకు 1 లక్ష రూపాయలు నా బిజినెస్ ఎక్కడ వచ్చినప్పుడు 50,000 ఏదైనా స్కూల్ పెడతా, 50,000 నా ఇంటికి ఏం తీసుకోపోను. నాకు ఆ గుణం ఉంది, జనాల కోసం ముందరికి వెళ్ళిపోవాలి, జనాల ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంటుంది, జనాల కోసం బతకాలి. సో ఈ విధంగా నువ్వు ముందరికి పో. ఇదే నాకు తెలిసిన జీవితము. రాజకీయాలు ఇచ్చిపెట్టి ఉంటే పోతాయి. ప్లాన్ చేసేటోడు చేస్తాడు, అన్ని చెడు కార్యక్రమాలు చేసేటోడు చేస్తాడు. మనకు కావాల్సింది ఏంది, మనం మంచి ఉద్దేశంతో ముందరు పోవాలి. వాడు బార్డర్ లైన్ దాటి రాజ్యాంగాన్ని దాటి వచ్చినప్పుడు మన దగ్గర బలమైన ఆయుధం కర్మ అనేది ఉంటుంది, దాంట్లో రాసి పెట్టుకుంటా, దాని ప్రకారం అది ముందరికి వెళ్ళిపోతుంది. సో మన పని మనం చేద్దాం. నువ్వు స్కూల్స్ మీద దృష్టి పెట్టు, గవర్నమెంట్ హాస్పిటల్ మీద దృష్టి పెట్టు. రాజకీయాలు ఉంటాయి పోతాయి. నువ్వు దృష్టికి పోయి ఇప్పుడు నువ్వు ఒక జర్నలిస్ట్ నేర్చుకుంటున్నావు, స్కూల్ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి కుక్కలు వస్తున్నాయి, గేట్ బాగాలేదు, దోమలు వస్తున్నాయి, ఈ టైంలో డాక్టర్లు వస్తున్నాయి, దీని మీద పని చేయి. ఏదో ఇంటర్వ్యూ చేయడం, ఎవరో ఒక రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఇంటర్వ్యూ చేయడం, ఇది ఏ విధంగా నీకు ముఖ్యమో జనాలకు కూడా అది ముఖ్యమే. ఇప్పుడు ఇట్లాంటి చేయి. ఒక 1000 రూపాయలు ఎక్కడన్నా వచ్చినప్పుడు ఒక 200 హెల్ప్ చేయి, 300 కూలికి పోయినప్పుడు ఒక 20 రూపాయలు హెల్ప్ చేయి. ఇదే జీవితము. ఒక్కొక్కరు 100 అనుకుంటారు, 100 కోట్లు అనుకుంటారు, 200 కోట్లు అనుకుంటారు, లేకపోతే ఇన్ని కార్లు ఎందుకు తిరుగుతున్నాయి అనుకుంటారు. వాళ్ళకి తెలియదు కదా, ప్రేమ కోసం కూడా తిరుగుతుంది. ఒక అభిమానం ఉన్నాడు కూడా దేశం దాటిపోతారు. ఇండియా గేట్ ని చూడడానికి మినిమం 1 లక్ష ఖర్చు పెట్టుకొని పోతారు. అభిమానంతో కూడా వచ్చేటోళ్ళు ఉంటారు. మనం సమాధానం చెప్పుకున్న రోజులు వస్తాయి కాబట్టి స్కూలు, గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద దృష్టి పెట్టు, డాక్టర్స్ మీద దృష్టి పెట్టు. రాజ్యాంగం ఏదైతే మనం నేర్పించిందో దానికి అనుకూలంగా పోవడానికి ప్రయత్నం చేద్దాం. సో నీకు వచ్చే దాంట్లో కూడా సాయం చేయి. మనం ఏం శాశ్వతం కాదు, భూమిలో పోతే మళ్ళీ రాము. అందరు ఇప్పుడే శాశ్వతం అనుకొని జనాలను కించపరచడం చూస్తున్నారు, జాతిని కించపరచడం చూస్తున్నారు. లంబడోన్ ఎంబడి నువ్వు ఎట్లా పోతున్నావు అని చెప్పి ఎవరైనా ఎంబడి రెడ్డి పట్టెలు వస్తే, అరే లంబడోన్ పోవడం నీకు సిగ్గు లేదా అని చెప్పి వాడిని తిడుతున్నారు. అలాంటి నీచమైన కొడుకులు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారో తెలియదు కాబట్టి ఇంకా వాళ్ళ సొంత నిర్ణయం 100 అనుకుంటాడు. సినిమా చూస్తాడు, కూర్చొనే సినిమా ఫెయిల్ అనుకుంటాడు, హిట్ అనుకుంటాడు. లాస్ట్ వరకు చూసేటానికి ఓపిక ఉండేటానికే రాజకీయము, అదే జీవితము. సో ఎవరిని కూడా దృష్టిలో పెట్టుకోవద్దు, దాని పనికి అది వెళ్ళిపోతుంది. ఫస్ట్ స్కూల్ మీద దృష్టి పెట్టండి, నేను కూడా దృష్టి పెడతా. మనం మంచి చేద్దాం. రాజకీయాలు ఉంటాయి, అటు పొగడేటోడు పోగొడతాడు, శత్రువు పెంచుకునేటోడు ఉంటాడు, ప్లానింగ్ చేసేటోడు ఉంటాడు. నాకు మాత్రం 360 డిగ్రీ కెమెరాలు ఉంటుంది. నా దగ్గరకు ఎప్పుడైనా ఒక చిన్న క్వశ్చన్ వచ్చినప్పుడు, చిన్న ఏదైనా నాకు తెలిసినప్పుడు దాని విశ్వరూపం చూసే రోజు వితిన్ సెకండ్లు ఉంటుంది. కానీ మీ రాజకీయ ప్రత్యర్థులకి బలమైన సందేశం ఏదన్నా? ప్రత్యర్థులు అంటే మనకు ఆపోజిట్ వల్ల అంటే మీరు చెప్పారు కదా, శత్రువులు ఉన్నారు, నేను ఈ గ్రామంలో నన్ను కొన్ని ఇబ్బందులు పెట్టారు అని చెప్పేసి మీరు మాట్లాడారు. ఇప్పుడే మస్తు ఇబ్బందులు పెడుతున్నారు, ఒక్కొక్క మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు బలమైన మాటలు మాట్లాడుతున్నారు. ఒక్కొక్క మాట వింటుంటే ఇప్పుడే పోయి ఈ రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఇవేమన్నా చెప్పిండు కదా, చీమకు కూడా హాని చేయకూడదు. ఆ ఒక సూక్తితో ఉన్నా కానీ రాజ్యాంగం లేకపోతే మర్డర్లు చేస్తారు, హత్యలు చేస్తారు, అవన్నీ లేదబ్బా. కనీసం కోపం వచ్చిన రోషం ఉంటుంది కదా మనిషి అనేటోనికి. ఆ రోషం వచ్చినా కూడా నేను తట్టుకుంటున్నా, బలమైన రోషం. నేను ఒక్కొక్కసారి కోపంలో నా కారు నేను గుద్దుకుంటే కూడా ఒక సీసం మీద ఉంటుంది. ఒక్కొక్కసారి నా బండి నేను తగలబెట్టుకున్న రోజులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అంతా మనుషుని చంపుకొని జనాలకు మంచి చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇవన్నీ మర్చిపోతున్నాను. మరీ మితిమీరినప్పుడు మనం చూద్దాం, టైం వస్తుంది. ఏం శాతగానోడు అనుకుంటారు, ఏదేదో బయట అప్పులు ఉన్నాయి అనుకుంటారు, ఏదేదో అనుకుంటారు. నా అప్పులు ఉంటే ఒక 5-6 ఉంటాయి, నేను కట్టుకుంటా. నేను డబ్బులు సంపాదిస్తే 1 లక్ష రూపాయలు సంపాదించుకుంటే 50,000 సేవ చేస్తాను, అది నా ఇష్టం. నేను రాజ్యాంగాన్ని దాటను, అది నా ఇష్టం. నేను జనాలకు సేవ చేస్తాను, అది నా ఇష్టం.
నా ఇష్టాలన్నీ నా సొంత అడుగులే. ఇంకొని మాట ఇంకెవరో పెద్ద మనిషి సపోర్ట్ చేస్తున్నాడు, నేను ఏమన్నా గాజులు వేసుకొని ఏమన్నా గంగాపూర్ జాతరలో తిరుగుతున్నాను. 100 అనుకునేటోడు 100 అనుకుంటాడప్ప. నాకున్న కోపము అంతా మర్చిపోలేదు నేను, కాకపోతే సహనంతో ఉన్నా. నా విషయాలు అందరికి తెలుసు. సో కాబట్టి నేను ఏడ దొంగతనం లేదు, నేను మంచోని నేను చెప్పాను. జనాలు చూసుకుంటా పోతారబ్బా, మనం ఏం చేయాలన్నా. జనాలు నేను నాడి జనాలు ఇష్టం. ఇప్పుడున్న యువత చాలా మంది దొంగతనాలు చేస్తున్నారు, రేపులు చేస్తున్నారు, తాగుతున్నారు, రోడ్ల పైన తిరుగుతున్నారు, చాలా మంది మర్డర్లు చేస్తున్నారు. ఇవన్నీ తగ్గాలంటే భాస్కర్ నాయక్ గారు ఇచ్చే సందేశం ఏంది? మినిమం నేను ఒక 100 మంది యువతను మార్చాలి. ఫస్ట్ 100 మందికి ఒక ఉపాధి కల్పించాలి. మాట్లాడటం మారుతారంటే మనసులో చెడు ఉద్దేశం. ఇంకో తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినని యువత భాస్కర్ నాయక్ చెప్పే మాటలు నమ్ముతారంటవా? ఇప్పుడు నువ్వు వీడికి వచ్చి ఒక్కనే కూర్చున్నావు, మీ ఊరోళ్ళు ఎంత వరకు రాలేదు. ప్రశ్నించే తత్వం నాలో ఉంది. ప్రజాసేవ చేస్తున్నట్టు భాస్కర్ నాయక్ ని 10 మందికి చూపించాలనే ఉద్దేశంతో ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మరి అందరు ఎందుకు రారు? ఇప్పుడు నువ్వు ఎవరిని చూసి నేర్చుకున్నావు? ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఒక్కొక్కరికి అవగాహన లేకుండా ఉంటుంది. అవగాహన లేని వాళ్ళకి అవగాహన కల్పిద్దాం. మినిమం నా దృష్టిలో ఒక 100 మందికి మిడ్ జిల్లా ఒక ఐటీ కంపెనీ పెట్టి వాళ్ళకి జాబ్ ఇవ్వాలనేది నా ఫస్ట్ అంబిషన్ ఒకటి ఉంది. తర్వాత మిడ్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ని ఇక్కడ మార్చాలనేది ఒక ఉద్దేశం ఒకటి ఉంది. దాన్ని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కంటే నీట్గా ఉండాలి. మన మండలంలో జడ్చలకు పోకూడదు ఒకటి ఉంది. జడ్చలలో ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ ఒకటి లేదు. అదొకటి ఎవరిదైనా మంచి ఒక వైట్ అమౌంట్ ఏదైనా ఇన్వెస్టర్ ఉంటే ఆడ ఒక పెట్టియాలనే బలమైన కారణం ఒకటి ఉంది. ఇవన్నీ నాకు చాలా ఉన్నాయి. మనం లాస్ట్ దశ చనిపోయే వరకు ఒక 1000 మంచి పనులు లిస్ట్ కౌంట్ చేసుకున్నానికి కూడా దొరకకూడదు. అన్ని మంచి పనులు చేయాలని ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ మార్చాలంటున్నారు కదా, మీ సొంత ఖర్చుతోనే కట్టాలనుకుంటున్నారా లేకపోతే ఏదైనా రాజకీయ పార్టీ అండతో కట్టాలనుకుంటున్నారా? రాజకీయ పార్టీ అండ అవసరం లేదప్ప. మనం ఇప్పుడు రాజకీయంలో పోవాలని నిర్ణయం తీసుకున్నాం. హాస్పిటల్ కట్టాలంటే సుమారు మొత్తం విను. ఇప్పుడు అనిరుద్ధ్ అన్న ఏదో ఐటీఐ శాంక్షన్ చేసిండు అన్న, సొంత డబ్బులతో శాంక్షన్ చేయలేదు కదా. రాజకీయ నాయకుడు అన్న, నేను ఇప్పుడు ఎమ్మెల్యే, మీరు ఎమ్మెల్యే కాదు, ఒక రాజకీయ నాయకులు కాదు, స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు ఓన్లీ భాస్కర్ నాయక్ అంతే. ఇప్పుడు నేను కూడా అనేది ఏంటంటే నాయకుడు అవ్వాలి, ఇవన్నీ నేను చెయ్యాలి. అయినా వెంటనే ఇమీడియట్లీ ఫస్ట్ ఇవి చేయాలి. ఎమ్మెల్యే అయిన తర్వాత చేస్తారా కాకముందు చేస్తారా? కాకముందు నేను చేయను. ఒకవేళ అవ్వకపోతే నేను ఎమ్మెల్యే అవ్వని ఎడల దురదృష్టవద్దు నాకు ఛాన్స్ రాని ఎడల నేనేం చేస్తా, దాని మీద పోరాటం చేస్తాను. ఎమ్మెల్యే గారికి తీసుకెళ్లడము, సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడము, ఆ హాస్పిటల్ ఆవరణ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, అయ్యా అబ్బా అని రిక్వెస్ట్ చేసుకోవడం తెలుసు నాకు. ప్రయత్నం చేస్తా. ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరం నేను అయితే ఇవన్నీ నేను చేస్తా. ఇప్పుడైతే నేను సేవా కార్యక్రమం నాకు చేతనైంది నేను చేస్తా. అన్న ఇంకొకటి, కొంతమంది పెళ్లిళ్ళకి అటెండ్ అయ్యి తులం బంగారం ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేదని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారన్న? ఎంత పచ్చి అబద్ధాలు అబ్బా. నేను ఒకటే పుస్తకం వచ్చి సింగందోడ్ల పెళ్లి చేయించిన, దాని ఒక్కదాన్ని పట్టుకొని తులం బంగారం అసలు ఎవరు పెళ్లికే పోను. ఎస్టీల వాళ్ళ పెళ్లికి వెళ్ళి తులం బంగారం ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చి తప్పిండని చెప్పేసి ఆరోపణ లేదు. అది మా మర్లబాయి తండ మా సీను వాళ్ళ చెల్లి వాళ్ళ మ్యారేజ్ కి నేను చెప్పిన పెళ్లి అని చేస్తాను. నేను పెళ్లికి పోలేదు, లేట్ అయింది. నేను ఇవ్వలేదు. ఇక్కడ నేను పోలేదు కదా ఆ రోజు. నాకు ఆర్థికంగా నా ఇబ్బంది, నా కాళ్ళ ఒక ఆపరేషన్ ఉండే, ఆ స్కానింగ్ వెళ్ళిపోవడం జరిగింది. సో 10 మంది మాట్లాడుకోవడంలో ఒకటి మర్చిపోయినాను. ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా, పెళ్లి సుమారు ఎన్ని నెలలు వస్తుందా? అది సంవత్సరం అయి ఉంటుందేమో. ఇప్పుడు నాకున్న బిజీ షెడ్యూల్కి నేను మర్చిపోయాను. నేను ఇప్పుడు తప్పు నువ్వు చెప్తున్నావు అని చెప్పి 10 మంది ఏదో అనుకుంటారని చెప్పి నేను చేయలేదని నేను చెప్పను. వాస్తవంగా నేను పెళ్లిని చేస్తాను. మా అక్క కూతురు అవుతుంది ఆమె. నేను టైంకి వెళ్ళలేదు. వాళ్ళ నుంచి కూడా నాకు సహకారం అందలేదు, అంటే రెస్పాన్స్ రాలేదు. మామ ఎప్పుడు వస్తున్నావు ఏందని ఫోన్ వచ్చింది, కానీ నాకున్న బిజీకి ఆ రోజు నేను అది స్కిప్ చేయలేను. ఇప్పుడు నువ్వు గుర్తు చేసినావు కాబట్టి దానికి ఏ విధంగా చేయాలి ఏందనేది, దాన్ని ఎట్లా మాట నిలబెట్టుకోవాలనేది మినిమం 5-6 రోజుల్లో 10 రోజుల్లో ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది కాబట్టి నేను చేయకపోతే తప్పు. ఇంకొకటి ఏంటంటున్నారు అంటే భాస్కర్ నాయక్ వాళ్ళ సొంత కులానికి ఒక తులం బంగారం ఇస్తా అని చెప్పేసి భాస్కర్ రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికల్లో కావచ్చు, అతను ఎమ్మెల్యే అయిన తర్వాత కావచ్చు, కాకముందు కావచ్చు, చాలా హామీలు ఇచ్చి సేమ్ ఇలాగే ప్రవర్తిస్తాడని చెప్పేసి అంటున్నారు. తప్పబ్బా, అది తులం బంగారం అనే మాట తప్పది. పిల్లని చేస్తా అన్నది నా ప్రేమతో చెప్పిన. నేను ఒక టైంకి నేను పోలేదు, అది నా తప్పు కాదు. సరే నాకున్న సిచ్యువేషన్ పోలేదు. నెక్స్ట్ నేను నాకున్న బిజీగా నేను మర్చిపోయాను. ఒక్కొక్కసారి నేను మార్నింగ్ అన్నం తినడం మర్చిపోతా, అట్లాగని చెప్పి నేను బతకలేను. కొంచెం బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కొంచెం మూమెంట్ చేంజ్ చేసుకుంటాం. ఇప్పుడు నీకు ఎవరో చెప్పినోడు ఉన్నాడు, ఆ చెప్పినోడిని మాట్లాడిపి ఇప్పుడు 5-6 రోజుల్లో 10 నాకు దృష్టికి వచ్చింది కదా. ఇప్పుడు నాది నా ఫ్యామిలీ ఇష్యూ. అది
ఇప్పుడు మీకు భయపడి ముందుకు వస్తారంటావా అన్న? భయపడడానికి నేను ఏమైనా మర్డర్ చేసినా? చెప్పలేము. మీరు ఇంతమందికి అన్నారు నా శత్రువులను నేను ఎదుర్కొంటా, రాజ్యాంగం లేకపోతే నేను చేయాల్సింది చేస్తా అని చెప్పేసి అన్నారు కదా. చేయాలని నువ్వు తప్పు మాట్లాడుతున్నావు బ్రదర్. నువ్వు రాజ్యాంగం అని ఉంది కాబట్టి దాని ప్రకారం ముందరకు పోవాలి, మనం ఊగిపోకూడదు. అదే అన్న, రాజ్యాంగం అనే పదం లేకపోయి ఉంటే, రాజ్యాంగం అనే అడ్డు మీకు లేకపోయి ఉంటే ప్రత్యర్థులను అంతం చేస్తాడు భాస్కర్. రాజ్యాంగం అనేది లేకపోతే నువ్వు నా వరకు రాకు. అసలు మనుషులే జంతువుల్లాగా ఉంటారు. రాజ్యాంగం అనేది ఉంటాయి కాబట్టి మనిషికి ఒక రూపము, బట్టలు వచ్చినాయి. రాజ్యాంగం అనేది లేకపోతే మనుషులనే పిక్కొని తినే కాలం ఉంటది. ఆ విషయం నీకు తెలుసు. అడవిలో బతికిన కాలం ఎట్లుంటుందో అన్నం లేకపోతే మనిషిని తినే కాలం ఉంటది. అది వేరు, మనం మాట్లాడుకోదలుచుకోలేదు. అది పెద్ద పురాణము. ఇప్పుడు మనుషులం, ఇప్పుడు మనకు రాజ్యాంగం ఒకటి ఉంది. అన్న కొన్ని తండాలలో కావచ్చు, కొన్ని గ్రామాల్లో ఇప్పటి వరకు కూడా కొన్ని దేవాలయాల పైన కూడా ఇప్పటివరకు స్పందిస్తలేడు. ఇక్కడ విషయం నాకు ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, మాకు కరెక్ట్ రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. దానిపైన మీరు నేను ఇప్పుడు మాట ఇచ్చా, నెల రోజులైంది. నెల రోజులే సుమారు 6 నెలల కింద 4 గుడ్లు కట్టిస్తానని చెప్పేసి మాట ఇచ్చారు మీ తండాలో. అబద్ధం అది. అంటే మా తండ విషయం పక్కకు పెట్టను. మా తండలో కామెంట్ చేస్తే ఆ కామెంట్ చేసిన తీసుకొచ్చి కూర్చోబెడతాను. వాళ్ళకి ఆ బాధలు తెలియదు. ఆ విషయం పక్కకు పెట్టు. మా తండాల విషయం అనేది నా సొంతం ఇల్లు. అది నేను 4 నెలలకు కడతాను, 6 నెలలకు కడతాను. ఇప్పుడు నీకు ఎవడో చెప్పిండని చెప్పి బయట దొంగతనం చేసి అప్పులు తీసుకొచ్చి నేను కట్టలేను. ఇప్పుడు ప్రశ్నిస్తారు కదా ఖచ్చితంగా మన ఇంట్లో. నా మాట నా దగ్గర ఎదుటోడు ప్రశ్నించే హక్కు నేను ఇయ్యను. నేను అవన్నీ పనులు చేసుకుంటా పోతా. ఆయన ఒత్తిడి పెడుతున్నాను చెప్పి ఈ రోజే కడతా అంటే నేను నాకు కట్టే లిమిట్ ఎంతవరకు ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట ఇచ్చిన. దానికి ఎట్లా మాట ఇస్తే ఒక సంవత్సరంలో అయిపోవాలి నా జీవితం. నా సంవత్సరంలోపు నేను ఏదైతే మాట ఇచ్చినానో అవన్నీ నేను చేసి చూపిస్తా. నువ్వు అప్పుడు వచ్చేసేయి. ఏదో మాట ఇచ్చినావు ఈ రోజే నువ్వు కోసుకొని ఇచ్చేసేయి అంటే తప్పు. ఇప్పుడు నువ్వు చదువుతావు అన్నావు, ఫస్ట్ ర్యాంక్ రాలేదు, నువ్వు చచ్చిపో అంటే తప్పు. ఇప్పుడు నేను నా ఫ్యామిలీ విషయంలో ఏదో బంగారం, తులం బంగారం అనేది తప్పు. నేను ఆలోచన చేసిన వాళ్ళతోనా పెళ్లి పిల్లని చేద్దాం అని చెప్పి ఆలోచన చేసిన. నీకు చెప్పినవాడు మూర్ఖుడు, మంచోడు, చెడ్డోడు అని నేను అన్నాను. సో వాడు నాకు చెప్పేది ఉండే, ఇప్పటి వరకు నాకు చెప్పలేదు. ఆ పెళ్లికి నేను నైట్ అటెండ్ అయినా. ఆ నైట్ కూడా ఫుల్ ఫీవర్తో ఉన్నా. ఆ విషయం వాళ్ళకి తెలుసు. సో ఇంత మంచి పనులు చేసినా కూడా కామెంట్ చేస్తారు. సొంత ఇంట్లో దొంగలు ఉంటారు కాబట్టి వాళ్ళని నేను చెడు అన్నాను. సో ఎవరి ఇష్టాలు అలవి. వాళ్ళ కోసం మనం కోసుకొని మాట ఇచ్చిన అంటే అది మినిమం సంవత్సరం లోపు ఇచ్చే మాట అయితే పెద్ద మాట ఇస్తా. 10 రోజులు అయ్యే మాట అయితే దానికి తగ్గట్టు నేను ఇస్తాను. నన్ను తప్పు పట్టే అవకాశం ఎదుటోళ్ళకి నేను ఇయ్యను. తప్పు పడతారు. ఇప్పుడు కూడా ఒక 10 గుళ్ళకి మాట ఇచ్చిన. ఇప్పుడు నాకు ఇంకో ప్రాజెక్ట్ ఉంది, దాని దృష్టిలో పెట్టుకొని మాట ఇచ్చిన. అది ఫెయిల్ అయితే ఇంకొక విధంగా బదులు తీసుకోనన్నా సరే, నేను మార్గేజ్ చేసినా సరే నా మాట నిలబెట్టుకుంటా. నా శాయశక్తులు నాకు ఉన్నాయి. నేను జనాలను మోసం చేయను. జనాలను మోసం చేయడానికి నేను 10 మందిని ముంచాను. మోసం చేయడానికి నేను పోను. రానున్న రోజుల్లో యువకులు రాజకీయాలకి రావాలంటే ఎందుకు రావాలి, దేనికోసం రావాలి? యువకులు మొత్తం రాజకీయాలనే వస్తారు. చూడు కావాలంటే రాజ్యం ఎందుకు రావాలి, దేనికోసం రావాలి? దేశంలో ఆర్మీ అంత పని చేస్తుంది. మనం కూడా 10 మంది కోసం అన్నం పెట్టడానికి కోసం పని చేయాలి. కాబట్టి యువత ఖచ్చితంగా మనం రాజకీయాలకు రావాల్సిందే. న్యాయంబడి అంత యువతనే ఉంటారు. పెద్ద లీడర్లు, నాయకులు, ఊర్లో నేను తోపు తురుము అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళతో మనం సలహాలు కాదు కదా, కనీసం వాళ్ళతో కూర్చొని నీళ్ళు కూడా తాగం. మనం ఏం చేయాలనుకున్నదో అదే. మీ వెనకాల ఉన్న వ్యక్తులే కొంతమంది రోజు మీ వెనకాల తిరిగే వ్యక్తులే మీ గురించి చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళకు 100 ఉంటాయి బాధలు. మాట్లాడండి. మనం తప్పు చేయకూడదు. వాళ్ళకి 100 బాధలు ఉంటాయి. ఇప్పుడు నిద్ర రావట్లేదు అని చెప్పి 10,000 మందికి అడుగుతారు, మనం ఇయ్యము. ఆ బాధ ఒకటి ఉంటది. మనం దూరం వచ్చినాము, 20,000 డీజిల్ పోట్లేదు, ఇదేమని బాధ ఉంటది. ఉండదు. వాళ్ళ బాధ కోసం నా సిద్ధాంతాన్ని నేను ఎందుకు మార్చుకోవాలి? వాళ్ళు చెప్పుకొని నేను తప్పు చేయకుండా ఉంటే చాలబ్బా. వాళ్ళు 100 చెప్పుకొని. అన్న చివరగా ఆఖరి క్వశ్చన్, జబ్బుల భాస్కర్ నాయక్ గారు జడ్చర్ల నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు? స్వచ్ఛమైన అభివృద్ధి. ఏ చెడు జరగకూడదు. వర్షం వచ్చినప్పుడు నీళ్ళు కాకూడదు. తర్వాత మార్కెట్లలో వర్షం వచ్చినప్పుడు ధాన్యాలు తడవకూడదు. ముందస్తు జాగ్రత్తలు ఉండాలి. ఒకటి, రైతులు వచ్చి రోడ్డు మీద జీవితాల ధర్నా చేయకూడదు. నా కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి ఏ ఆపద ఉండకూడదు. రైతుకు ఒక్క చిన్న బాధ రాకూడదు. ప్రతి నెల ఒక అవగాహన సదస్సు పెట్టాల్సిందే. ఎమ్మెల్యే ఒకవేళ అనుకోకుండా ఎమ్మెల్యే గెలిస్తే, అంటే నా అంబిషన్తో నేను గెలిస్తే, పొరపాటుగా ఆవగించేంత అదృష్టం ఉండి నేను గెలిస్తే, ఫస్ట్ రైతు, విద్యా, వైద్యం ఈ మాట నెరవేర్చకుండా, ఒకరు నెరవేర్చకపోతే 3 సంవత్సరాల తర్వాత నేను ఖచ్చితంగా బయటికి వచ్చేస్తా రిజైన్ చేసి. నాకు ఈ లైఫ్ వద్దు అనుకోని. అంతేగాని నేను అనుకున్నవన్నీ చేస్తా. రైతులకు కావాల్సింది ఏంటన్నా? రైతులకు కావాల్సింది గౌరవం.
రైతులు పండించిన పంటపై గిట్టుబాటు ధరలు అవసరం లేదన్న. అవన్నీ గౌరవంలో కలుపుకొని ఉంటాయి. గౌరవం ఒకటే కావాలి రైతులకు. ఆ గౌరవంలో అన్ని ఉంటాయి. పంటకు గౌరవం లేకనే కదన్న ఇప్పుడు గిట్టుబాటు ధరలు ఇస్తలేరు, కరెంట్ షాక్ చచ్చిపోయినా ఇట్లాగా చాలా మంది హీనంగా మాట్లాడుతున్నారు. రైతుకు నేను గౌరవం ఇచ్చే దిశలో ఫస్ట్ ఇది రాజకీయంలో ఫస్ట్ హామీలు దొంగ హామీలు ఇచ్చి నేను రాను. నాకు చేతనైన పని నేను చేసుకుంటా. ఇప్పుడే నాకు చేతనైన పనులు చాలా చేసిన, అయితే ఇంకా బాగా చేస్తా, కాకుండా ఇంకా బాగా చేస్తా. హాల్ టికెట్ వస్తే మాత్రం కంపల్సరీ నేను దాన్ని పాస్ అవుతా. పొరపాటున కూడా పాస్ కాకపోతే మళ్ళీ కాంప్లిమెంటరీ ఉంటది కదా. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జరుపుల భాస్కర్ నాయక్ గారు జడ్చల్ ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. జనాల నాడి, జనాలే యాక్సెప్ట్ చేస్తారు. అది వాళ్ళు గెలిపిస్తే గెలుస్తాము, పక్కకు పెడితే పక్కకు పడాలి. మందు బీరు బిర్యానీ డబ్బులు పంచుతాడు భాస్కర్? అవి ఏవి జరగవు. అందుకే సభలో ఎట్లేస్తారన్న మందు బీరు బిర్యానీ ఓటుకు నోటు వేయండి జరుపుల భాస్కర్ నాయక్ కి జడ్చల ప్రజలు ఓటు వేస్తారని చెప్పేసి మీరు ఎట్లా అనుకుంటున్నారు? తప్పది. అదే చదువుకున్న వచ్చి రాజకీయం చేస్తే ఎట్లుంటదని చూపిస్తా అనేది అదే నినాదము. మీరు వేచి చూడాల్సిందే. ఏ విధంగా నమ్మాలన్నా? నమ్మకూడదు అంటున్నా కదా. ఏ విధంగా నమ్మాలన్నా? నన్ను నమ్మక అసలు నన్ను నమ్మమని నేను ఎప్పుడన్నా చెప్పినా? ఇప్పుడు కూడా ఏమన్నా చెప్పినా? నమ్మమని. ఎమ్మెల్యేగా పోటీ చేసేది మీరే కాబట్టి మిమ్మల్నే కదా నన్ను నమ్మకు. నేను చేసే పనులను నమ్ము. ఆ పని చేస్తున్నాడు, మాట ఇచ్చిండు, చేసిండు. ఆ పనితో పాటు నన్ను అప్పుడు నమ్ము. నేను ఇప్పుడు మంచోని అంటే నన్ను నమ్మకు, మోసపోతావు అన్ను కాదు. నాలాంటి ఎవరైనా నమ్మమని చెప్పేటోని మాత్రం వాడు వెదవని. పని చేసినాక నమ్మమని అడగాలి మనిషి అనేటోడు. వితౌట్ వరకు నన్ను నమ్మమంటే కరెక్ట్ కాదు. మీరు చేసినటువంటి సేవలు కావచ్చు, రైతులకి మంచినీరు కావచ్చు, విద్యార్థులకు కొన్ని హాస్టల్ ఫీజులు కట్టిరంట, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు, ఏదైనా హాస్పిటల్లో ప్రాణం బాగాలేకుండా వాళ్ళని కాపాడుతున్నారు, వాళ్ళకి మీరు ఒక కుటుంబ సభ్యుడుగా వాళ్ళకి అండగా ఉంటున్నారు. ముందుగా దానికి నేను మీకు పాదాభివందనాలు చేస్తున్నా. మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకులకు ముఖ్యంగా మీ జడ్చల నియోజకవర్గ ప్రజలకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. చివరిగా మీ జడ్చల నియోజకవర్గానికి ఒక మాటలు చెప్పాలంటే మీరేం చెప్తారు? లాస్ట్ క్వశ్చన్ ఇంకేమున్నది? ఏ మాటలు చెప్పనబ్బా. 3 లక్షల మంది ఉన్నారు అనుకో ఉదాహరణ. ఇప్పుడు ఒక సేవ చేసినాం, జనాలు మన మీద పడతారు. ఇంకొకటి ఫోన్ చేస్తాడు, 100 మంది ఫోన్ చేయని ఓపికతో మాట్లాడే దమ్ము ధైర్యం నాకు. వాళ్ళకి కించపరిచే విధంగా కాకుండా ఓపికతో సమాధానం చెప్పే వ్యక్తిత్వం నా దగ్గర ఉంది. నేను ఎలాంటి ఫోన్లు వచ్చినా నేను ఎత్తుతా, ఎలాంటి సాయం వచ్చినా నాకు చేతనైన సాయం. 10,000 అడిగే కాడ 10 రూపాయలైనా సాయం చేయగలుగుతా, 1,00,000 రూపాయల కాడ 10,000 హెల్ప్ చేయగలుగుతా. ఇవన్నీ ఎమ్మెల్యే అయిన తర్వాత రానా? ఎమ్మెల్యేకి దీనికి సంబంధం లేదంటున్నా కదా. నాకు వినగలిగే ఓపిక చాలా ఉంది. ఇప్పుడు నీకు హెల్ప్ చేసిన మీ తమ్ముడు హెల్ప్ అడుగుతాడు, ఇంకోనికి హెల్ప్ చేసిన ఇంకో ఊరోడు అడుగుతాడు. హెల్ప్ అనేది జనాలు ఆశపడతారు అని చెప్పి వాళ్ళని మనం గొర్రెల్లాగా అనుకోకూడదు. నా పని నేను చేసుకుంటా పోతా. నచ్చితే భాస్కర్ అన్నతో సాయం తీసుకోండి అన్న. ఇంకొకటి, టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు మీకు ఇస్తా నా పార్టీలోకి రా అంటే వెళ్తారా అన్న? అట్లయితే నేను ఇప్పుడే బిజినెస్ చేసుకొని లక్షలు సంపాదించుకున్నా కదా. సంపాదించరు కదా 100 కోట్లు 100-200 కోట్లు సంపాదించరు కదా అన్న. నేనైతే చెప్పినా కదా నీకు, నాకు ఓపిక ఉంటది. ఓపిక నశించే వరకు నువ్వు అదే 100 కోట్లు మాట్లాడితే నేను మౌనం అన్న పాటించాలి. రౌడీజం చేయను, మౌనం ఒకటి పాటిస్తా, మనిషిని ఒకటి దూరం పెడతా. జరుపుల భాస్కర్ నాయక్ మనస్తత్వం ఏందన్నా? మనస్తత్వం ఏం లేదు, ఎవరు ఏమడిగినా కాదని అయితే అన్నాను. నాకు చేతనైన సాయం నేను చేసుకుంటా పోతా. ఒకరిని ఎప్పుడు శత్రువుగా నేను చూడను. ఒక ఇద్దరు ఉన్నారు కానీ నాకు అనుభవం లేక వాళ్ళ దృష్టిలో శత్రువుగా ఉన్నారు. వాళ్ళని ఎట్లా డిలీట్ చేసుకోవాలో చేసుకుంటాను. అంటే మీ మైండ్ నుంచి డిలీట్ చేస్తారా లేకపోతే మొత్తానికి డిలీట్ చేస్తారా? నా మైండ్ నుంచి నా నిర్ణయాన్ని ఆలోచనను మార్చుకుంటాను. చెప్పినా కదా, వేమన సూక్తులు, చీమను కూడా మనం హాని చేసే హక్కు ఎవరికి లేదు. ఓకేనా? మొత్తానికి ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు అన్నట్టు మీరు ఇంత స్థాయిలో ఉండి కూడా మిర్జిల్ మండలాన్ని మర్చిపోకుండా నా మిర్జిల్ మండల ప్రజలని కావచ్చు, నా జడ్చల నియోజకవర్గం కావచ్చు, రానున్న రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి థ్యాంక్ యూ. అభివృద్ధి చేసి చూపిస్తా అంటలేను, నా శాతనాన్ని నేను చేసుకుంటా పోతా. నేను చేసి చూపియను, నా శాతనాన్ని నేను చేసుకుంటా పోతా. మీరైతే మీరు అవకాశం ఉంటే చూడండి, బయట డిస్ప్లే చేయాల్సుకుంటే చేయండి. ఖచ్చితంగా శాతనైతే మీకు వీలైనప్పుడు 1,00,000 రూపాయలు ఏదైనా వస్తే 10,000 నా ఊరికి సాయం చేయండి. 1,00,000 రూపాయలు ఇంటికి మొత్తం తీసుకోపోవడం కూడా మంచిది కాదు. మనిషి కాబట్టి సాటి మనిషికి హెల్ప్ చేయాలి. ఒక ఆఖరిగా మీ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు ఒక మాట చెప్పండి.
మంచి చేయాలి, కల్మషం ఉండకూడదు. బయట ఒకటి లోపల ఒకటి ఉండకూడదు. అంతే. బయట లోపల విషయం పెట్టుకొని బయట మంచిగా మాట్లాడితే కర్మ నెక్స్ట్ గడప కాడనే నీకు తొక్కేస్తుంది. అదే నిజం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.